Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the first unit of CNS, Cryptography Network Security. చాలా సింపుల్ ఉండే సబ్జెక్ట్ క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ సెక్యూరిటీ అనేది నార్మల్గా ఒక సెక్యూరిటీ గురించి అనమాట. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, మనం వాట్సాప్లో ఒకరిని మన దగ్గర నుంచి మన ఫ్రెండ్కి టెక్స్ట్ చేస్తున్నాం అనుకోండి. సో ఇలా మనకు ఒకటి ఉంటుంది ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అని, యువర్ టెక్స్ట్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో అదేంటి, వాట్ ఇస్ దట్ మీన్? అదేంటిది అంటే మనం సెండ్ చేసే టెక్స్ట్ అనేది ఫస్ట్ మనం హలో అని టైప్ చేసినాం అనుకో. సో ఆ హలో అనేది మధ్యలో ప్రాసెస్ అవుతున్నప్పుడు హలో లాగా ఉండదు, ఒక వేరే కీలో మారిపోతాయి అనమాట, సీక్రెట్ కీ లాగా, రైట్? సో నెక్స్ట్ మన ఫ్రెండ్కి మెసేజ్ వెళ్ళినప్పుడు మళ్ళీ అది హలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ ఏంటంటే డెఫినేషన్ వెరీ సింపుల్గా అర్థం చేసుకున్న టాపిక్. సపోజ్ మనము హెచ్ అనే వర్డ్ని ఒక మనం సెండర్ అనుకుందాము, లైక్ ఇక్కడ ఎస్ ఈజ్ సెండర్ హియర్, సెండర్ నుంచి రిసీవర్కి పంపినాం అనుకుందాము. సో ఈ సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మధ్యలో కొన్ని ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ ప్రాసెస్ ఏమవుతాయంటే సీక్రెట్గా హైడ్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్. ఈ హెచ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రిసీవర్కి వెళ్ళేటప్పుడు మధ్యలో హెచ్ లాగా ఉండదు, వేరే దానిలాగా కన్వర్ట్ అయిపోతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే ఎన్క్రిప్షన్ అంటాం. ఓకే, సో ఈ మనకు సిఎన్ఎస్లో మీరు తెలుసుకోవాల్సిన టర్మ్స్ ఏంటి అంటే లైక్ కీ రేంజ్, కీ సైజ్ ఒకటి, నెక్స్ట్ కీ ఎన్క్రిప్షన్ ఒకటి, డిక్రిప్షన్ ఒకటి. డిక్రిప్షన్లో మళ్ళీ మనకు సైఫర్ టెక్స్ట్ అండ్ ప్లెయిన్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ అంటేనేమో మన జనరల్ ఫార్మాట్ అనమాట. సపోజ్ హలో ఉంది, HELLO, దాన్ని మనం ప్లెయిన్ టెక్స్ట్ అంటాం, విచ్ వీ కెన్ రీడ్, విచ్ వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, సైఫర్ టెక్స్ట్ అంటే విచ్ వీ కెనాట్ అండర్స్టాండ్, మనమే కాదు ఇంకా ఎవరు అర్థం చేసుకోవాలన్నమాట. సపోజ్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ సో దిస్ ఈజ్ అ మెసేజ్. ఓకే, సో ఈ మెసేజ్ని మనము మన ఫ్రెండ్కి సెండ్ చేస్తున్నాం వాట్సాప్లో, రైట్? సో ఈ సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఏమవుతాయంటే మధ్యలో ఎంక్రిప్షన్ డిక్రిప్షన్ ప్రాసెస్ జరుగుతాయి అనమాట. ఎంక్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. ఎంక్రిప్షన్ మీన్స్ ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనేది సైఫర్ టెక్స్ట్ కన్వర్ట్ అయిపోతుంది. వాట్ మీన్ మీ సైఫర్ టెక్స్ట్ హియర్? సైఫర్ టెక్స్ట్ అని అంటే లైక్ అన్రీడబుల్ ఫార్మాట్, అర్థం చేసుకోలేమన్నమాట. ఈ హలో అనేది హలోలా ఉండదు. సపోజ్ తీసుకున్నాం, ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఎలా అనంటే లెట్ us టేక్ దిస్ హలో యాజ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ సైఫర్ టెక్స్ట్. సపోజ్ X2, X1 0 స్టార్ ఇలా అనమాట. మనకు అర్థమవుతుందా? మనం యాక్చువల్గా సెండ్ చేసింది ఏంటిది హలో, బట్ ఇక్కడ కన్వర్ట్ అయింది ఏంటిది ఏదో డిఫరెంట్ కోడ్. దట్ మీన్స్ దిస్ ఇస్ అ సైఫర్ టెక్స్ట్ హియర్ అండ్ దిస్ ఇస్ అ ప్లెయిన్ టెక్స్ట్ హియర్. మనం జనరల్గా రాసే ఫార్మాట్ దాన్ని ఏమంటామంటే ప్లెయిన్ టెక్స్ట్ అంటాం. ఇలా ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్గా మారేదాన్ని ఏమంటామంటే సైఫర్ టెక్స్ట్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ దిస్ ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్ ఇస్ కాల్డ్ ఎస్ ఎన్క్రిప్షన్. సో ఫస్ట్ ఏమైంది, ఎన్క్రిప్షన్ అయిపోయింది, రైట్? నెక్స్ట్ ఇప్పుడు రిసీవర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో రిసీవర్కి ఏం వెళ్ళిపోవాలి, హలో అని వెళ్ళిపోవాలి, రైట్? ఇన్ కేస్ ఇదే వెళ్ళిపోయింది అనుకో మనకు అర్థం కాదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డిక్రిప్షన్ జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ హలో నుంచి ఈ కోడ్కి వెళ్ళిపోయింది, సీక్రెట్ కోడ్కి, బై యూజింగ్ సమ్ కీస్, మధ్యలో కొన్ని కీస్ యూజ్ చేసుకుని ఎన్క్రిప్షన్ జరుగుతుంది అనమాట. అది అన్రీడబుల్ ఫార్మాట్, అన్అండర్స్టాండబుల్ ఫార్మాట్, మనకు అర్థం కాదు, రైట్? సో ఇది ఎన్క్రిప్షన్. నెక్స్ట్ దీని నుంచి ఓకే ఈ కోడ్ సైఫర్ టెక్స్ట్ నుంచి మళ్ళీ మనం ప్లెయిన్ టెక్స్ట్ కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వీనికి హలో అనే మెసేజ్ వెళ్ళిపోవాలి కదా, మనకు అర్థం చేసుకోవాలి కదా, చదవాలి కదా. సో ఇన్ ఆర్డర్ ఫర్ దట్ it will go under the decryption. Decryption means the process of conversion of ciphertext into plain text, right? So that is called as a decryption. So ఇది మొత్తం టాపిక్ మీకు ఇవే ఉంటాయి అనమాట. వెరీ సింపుల్, చాలా సింపుల్ ఉంటుంది, స్కిప్ చేయకండి వీడియో. అండ్ ఇంకా మీకు డిఫరెంట్ యూనిట్స్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ డిమాండ్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను. వేరే సబ్జెక్ట్స్ కూడా ఎన్ని సబ్జెక్ట్స్ కావాలన్నా, ఎన్ని వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఏం చేస్తానంటే వాటిని అనలైజ్ చేసుకొని ఎన్ని వీడియోస్ పెట్టాలని చెప్పేసి, లైక్ రీచ్ వస్తారా అని చెప్పేసి థింక్ చేసుకొని పెట్టేస్తాను అనమాట. ఓకే, రైట్? సో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ ఉందిగా, ఎన్క్రిప్షన్ ఒకటి, డిక్రిప్షన్ ఒకటి. దాంట్లో మనకు ప్లెయిన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్, ప్లెయిన్ టెక్స్ట్, లైక్ సెండర్ టు రిసీవర్ అనమాట. ఇలా ఒక సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళిపోయేటప్పుడు లైక్ ఎన్క్రిప్షన్ జరుగుతుంది, డిక్రిప్షన్ జరుగుతుంది, అంటే సెక్యూర్డ్గా అనమాట. మధ్యలో అనాథరైజ్డ్ యూజర్స్ రాకుండా, థర్డ్ పార్టీస్ రాకుండా, ఇంకా వేరే వాళ్ళని మార్చకుండా. సపోజ్ ఇప్పుడు నేను హలో అని పెట్టేసిన ఇన్ఫర్మేషన్, ఈ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ లేకపోతే ఏమైనా చూసాం, హలో అని పెట్టినా కదా, ఈ హలో అని పెట్టకుండా వాడు వేరే బ్యాడ్ మెసేజ్ పెట్టిన అనుకుందాం, హలో ప్లేస్లో ఐ లవ్ యూ అని పెట్టిండు. ఓకే, ఐ లవ్ యూ అని పెడితే సపోజ్ ఇక్కడ రిసీవర్ అమ్మాయి అనుకుందాం, మన క్లాస్మేట్ అనుకున్నాం, రైట్? సో మనం ఫ్రెండ్స్ యాక్చువల్గా హలో అని పెడితే అది ఐ లవ్ యూ అని పోయింది అనుకో, అది ఆమె అనుకుంటుంది వీడియో ఎంత ఇట్లా అనుకుంటుంది, ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది. సో ఇలాంటివి జరగకుండా, దట్ మీన్స్ ఇక్కడ ఏమైంది, హలో అనేది ఐ లవ్ యూగా చేంజ్ అయిపోయింది మెసేజ్, రైట్? యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఐ గెస్, రైట్? ఇలా చేంజ్ అవ్వకుండా, ఇలా ఎవరు చేంజ్ చేస్తారు, థర్డ్ పార్టీస్ చేంజ్ చేస్తారు. ఎప్పుడు సెక్యూరిటీ లేకపోతే, అంటే ఈ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ లేకపోతే చేంజ్ అవుతుంది అనమాట.
దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అంటాం. లెట్స్ సీ ఇన్ డెప్త్ ఆఫ్టర్ టాపిక్ వైజ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో సెక్యూరిటీ అవసరము ఎందుకంటే ఇవన్నిటి కోసం. ఒకటి ఏంటిది చేంజింగ్ ఆఫ్ డేటా కావచ్చు, లూజ్ ఆఫ్ డేటా కావచ్చు, థర్డ్ పార్టీస్ దాన్ని యూజ్ చేయడం కావచ్చు, ట్రాక్ చేయడం కావచ్చు, ఇవన్నిటి మనం అవాయిడ్ చేయాలంటే ఇది అవసరము. క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ సెక్యూరిటీ అనేది అవసరం. దట్ మీన్స్ సెక్యూరిటీ అనేది అవసరము. సో ఆ సెక్యూరిటీ అప్రోచెస్ ఏంటి అని అంటే దీస్ ఆర్ అప్రోచెస్: ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ, అసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, రైట్. లెట్స్ సీ ద టాపిక్స్ ఫస్ట్. సో దానికంటే ముందు మీకు ఇదే పీడిఎఫ్ నోట్స్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దేర్. అండ్ మన ఫ్రెండ్స్కి ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ వీడియో షేర్ చేయండి. బికాస్ నేను నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బీటెక్ అందరికీ ఈ వీడియో షేర్ అవ్వాలి అండ్ ప్రతి ఒక్కరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలి, ఎవరికి బ్యాక్లాగ్స్ ఉండొద్దు. ఓకే, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. Let's see the topics covered in the first unit: security concept and introduction, the need for security and security approaches, principles of security, types of security attacks, security services, security mechanisms, a model for network security, and cryptography concepts and techniques. Introduction for this. Okay, next plain text and ciphertext, and just avoid told, right? Next substitution techniques, next transposition techniques, encryption and decryption, symmetric and asymmetric key cryptography, స్టెగానోగ్రఫీ, కీ రేంజ్ అండ్ కీ సైజ్, పాసిబుల్ టైప్స్ ఆఫ్ అటాక్స్. ఇవన్నీ నేను చెప్పిందే ఇదనమాట. ఓకే, ఈ టాపిక్స్ అన్ని ఇదే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. డోంట్ వరీ అబౌట్ దట్. లెట్స్ సీ టాపిక్ వైజ్. సో ఫస్ట్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అంటే ఏంటిది, అసలు సెక్యూరిటీ అంటే ఏంటిది, మనకి ఎందుకు అవసరం అది, రైట్? సో సెక్యూరిటీ రిఫర్స్ టు ప్రొటెక్టింగ్ డేటా, సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్ ఫ్రమ్ అనాథరైజ్డ్ యాక్సెస్. దట్ మీన్స్ అటాక్స్, డ్యామేజ్ ఆర్ మిస్యూజ్. సో సెక్యూరిటీ అంటే ఏంటిది, అనాథరైజ్డ్ యాక్సెస్. ఇప్పుడు నా వాట్సాప్లోకి నువ్వు మెసేజ్ పెట్టినప్పుడు అదేమవుతుంది, యాక్సెసే నేను పెట్టుకుంటా కాబట్టి అది ప్రాపరే. సో మధ్యలో ఇవ్వడం దాన్ని చెక్ చేసుకొని చేంజ్ చేయడం కానీ డిలీట్ చేయడం చేస్తే ఏమవుతుంది, లూజ్ అయిపోతుంది డేటా, చేంజ్ అయిపోతుంది డేటా. జస్ట్ నాకు గివ్ ఎగ్జాంపుల్ హలో టు ఐ లవ్ యూ, రైట్? అలా అనమాట. సో దానికోసం మనకి ఏం కావాలి, సెక్యూరిటీ అనేది అవసరం, రైట్? దట్ మీన్స్ డేటా అనేది డ్యామేజ్ అవ్వకుండా, డేటా అనేది లూజ్ అవ్వకుండా, డేటా అనేది మాడిఫై అవ్వకుండా, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ లేకుండా, థర్డ్ పార్టీస్ ఎవరు దాన్ని ఇంక్లూడ్ చేసుకోకుండా, అటాక్ చేయకుండా, ఇది మనకు అవసరం అనమాట సెక్యూరిటీ అనేది. థర్డ్ పార్టీ ఒకటే కాదు, లైక్ వైరస్ ఉంటుంది కదా, ఆ వైరస్ కూడా రాకుండా అనమాట, రైట్? ఇలా. సో దీని గోల్స్ ఏందో చూసుకుందాం ఇక్కడ. కాన్ఫిడెన్షియాలిటీ. సో కాన్ఫిడెన్షియాలిటీ ఒకటి, అక్యురేట్ ఒకటి, అవైలబిలిటీ ఒకటి. అంటే డేటా మిస్ అవ్వకుండా అక్యురేట్ మనం ఏం పెడతామో అదే డేటా ఉండాలి, అదే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. నెక్స్ట్ కాన్ఫిడెన్షియల్ అంటే సెక్యూర్డ్, ప్రైవసీ. ఓకే, ఇట్ ఎన్ష్యూర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్ యాక్సెసిబుల్ ఓన్లీ టు ఆథరైజ్డ్ యూజర్స్. ఎవరైతే ఆథరైజ్డ్ ఉంటాడో, దట్ మీన్స్ లైక్ ఎన్క్రిప్షన్, పాస్వర్డ్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనము ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో మనం లాగిన్ అవుతున్నాం అనుకో, అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు, ఫస్ట్ మనల్ని మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతారు, ఆర్ మెయిల్ అడుగుతారు, రైట్? సో అది ఎందుకు అంటే ఎన్క్రిప్షన్ కోసం, లైక్ సెక్యూరిటీ కోసం. అది నువ్వేనా కాదా, నువ్వు ఆథరైజ్డ్ యూజర్దా కాదా, ఎవరైనా నీకు కాకుండా వేరే యూజర్ యూజ్ చేస్తున్నాడా, థర్డ్ పార్టీ యూజర్ చేస్తున్నా, దాన్ని ట్రై చేస్తుందా అని చెప్పేసి, రైట్? ఇప్పుడు మనకు పేమెంట్ చేయాలి, ఫోన్పేలో పేమెంట్ చేయాలంటే మనకు పిన్ ఉంటుంది, మనం పిన్ ఎంటర్ చేస్తేనే పేమెంట్ వెళ్ళిపోతుంది. అది ఎందుకు, సెక్యూరిటీ కోసం. అది నీ పిన్ నీకు తెలుసు కాబట్టి అప్పుడు నువ్వే ఎంటర్ చేస్తావు, రైట్? ఫేస్ లాక్ ఉంది అలా అనమాట. ఓకే, దీస్ ఆల్ కమ్స్ అండర్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది మనకు చాలా అవసరం. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్ఫిడెన్షియాలిటీ. నెక్స్ట్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అని అంటే మనం సెండ్ చేసిన యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్ వెళ్ళేలాగా అనమాట. ఓకే, అది చేంజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ప్రాపర్ సెక్యూరిటీ అనేది అవసరం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా. ఓకే, సో ఇట్ ఎన్ష్యూర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్ అక్యురేట్, కంప్లీట్ అండ్ అన్మాడిఫైడ్. అంటే అక్యురేట్గా ఉండాలి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అన్మాడిఫైడ్ మీన్స్ చేంజ్ అవ్వకుండా. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను హలో అని పెట్టినా కదా, సో ఆ హలో అనేది యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోవాలి, అది చేంజ్ అవ్వద్దు, లైక్ వేరే ఇన్ఫర్మేషన్తో చేంజ్ అవ్వకుండా అదే యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోతే ప్రాపర్ అనమాట. లైక్ మీ అన్మాడిఫైడ్, కంప్లీట్ డేటా, అక్యురేట్ డేటా. ఓకే, రైట్. ఇట్ ప్రొటెక్ట్స్ డేటా ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ డ్యామేజెస్. సో దీనికి ఎగ్జాంపుల్స్గా మనం ఏం చేసుకుంటాం అంటే మెథడ్స్, హ్యాష్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటాం, చెక్ సమ్స్ యూజ్ చేసుకుంటాం, ఇవన్నీ మెథడ్స్ యూజ్ చేసుకుంటాం అనమాట ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఆర్ అచీవ్ ద ఇంటిగ్రిటీ. నెక్స్ట్ అవైలబిలిటీ. ఇట్ ఎన్ష్యూర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. ఇది ఒకటే కాకుండా సో ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ అనేవి ఎప్పుడు అవసరమైనా సరే అప్పుడు అవైలబుల్లో ఉండేలాగా చూసుకుంటాం అనమాట. ఓకే, లైక్ బ్యాకప్. ఓకే, అలా, రైట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ. సో మనము ఏ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లో మనం ఎలా అచీవ్ చేసుకుంటామని చూసుకుందాం ఇక్కడ. నెట్వర్క్ సెక్యూరిటీ ఒకటి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఒకటి, కంప్యూటర్ సెక్యూరిటీ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి. సో ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే జస్ట్ లైక్ నాకు చెప్పిన కదా ఎగ్జాంపుల్, ఒక సెండర్ నుంచి రిసీవర్ మెసేజ్ వెళ్ళిపోతుంది. సో అలా మాడిఫై అవ్వకుండా, చేంజ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ డేటా అనేది మధ్యలో ఏమవుతుందంటే కొన్ని ప్లేన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్ మారిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ సైఫర్ టెక్స్ట్ నుంచి ప్లేన్ టెక్స్ట్కి యూజర్కి వెళ్ళిపోతుంది, రిసీవర్కి వెళ్ళిపోతుంది. సో అట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. నెక్స్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ ఉంటుంది. సో నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు మనకు వైఫై ఉంది అనుకుందాము, రైట్? ఆ వైఫై అనేది ఎవరి పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోవద్దు. చేసుకుంటే ఏమవుతుంది, డేటా లూజ్ అయిపోతుంది అండ్ వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి ఏందో అక్కడ పాస్వర్డ్స్ ఉంటాయి, రైట్? ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. దట్ ఇస్ నెట్వర్క్ సెక్యూరిటీ. ఓకే, దట్ మీన్స్ ప్రొటెక్టింగ్ డేటా డ్యూరింగ్ ట్రాన్స్మిషన్, అదొకటి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్. నెక్స్ట్ కంప్యూటర్ సెక్యూరిటీ.
కంప్యూటర్ సెక్యూరిటీ అంటే ఇట్ ప్రొటెక్ట్స్ కంప్యూటర్స్ ఫ్రమ్ మిస్యూస్, మాల్వేర్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్. సపోజ్ ఇప్పుడు నా ల్యాప్టాప్ నీ యాక్సెస్ ఉందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇష్టం ఉన్నది చేస్తావు, రైట్? అంటే నా ల్యాప్టాప్కి నా సెక్యూరిటీ అవసరం. ఓకే, సో ప్రతి సెక్యూరిటీ అనేది అవసరం అనమాట. దట్ ఈస్ అబౌట్ ద కంప్యూటర్ సెక్యూరిటీ. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. ఇట్ ప్రొటెక్ట్స్ డిజిటల్ డేటా, నెట్వర్క్ సిస్టమ్స్ ఫ్రమ్ సైబర్ అటాక్స్. సైబర్ అటాక్స్ అంటే థర్డ్ పార్టీస్ ఉంటారు అనమాట. లైక్ హ్యాక్ చేస్తారు డేటాని. హ్యాక్ చేసి ఏం చేస్తారంటే వేరే డేటాని ఇంజెక్ట్ చేయడము, మన డేటాని డిలీట్ చేయడము, ఓకే, అలా మిస్యూజ్ చేస్తారనమాట. సో వాటి కోసం సైబర్ సెక్యూరిటీ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నార్మల్గా మనకు ఏం అటాక్స్ జరుగుతాయి? సెక్యూరిటీ థ్రెట్స్. సో ఈ సెక్యూరిటీ అంటున్నాం కదా, సెక్యూరిటీ అంటున్నాం అప్పటికి వెళ్ళి, రైట్? ఏం అటాక్స్ వస్తాయి? ఏ టైప్స్ ఆఫ్ అటాక్స్ వస్తాయి? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ వచ్చినప్పుడు ఏ టైప్కి మనం ఏ సెక్యూరిటీ యూజ్ చేసుకోవాలి అనేది చూసుకుందాం ఇక్కడ. ఓకే, సో టైప్స్ ఆఫ్ థ్రెట్స్ ఆర్ మాల్వేర్, దట్ మీన్స్ వైరస్ కావచ్చు, లైక్ ఏమన్నా ట్రోజన్ కావచ్చు, దట్ మీన్స్ థర్డ్ పార్టీ డేటా కావచ్చు. నెక్స్ట్ ఫిషింగ్, నెక్స్ట్ అవేజ్ డ్రాపింగ్ కావచ్చు. అవేజ్ డ్రాపింగ్ అని అంటే ఇంజెక్టింగ్ థర్డ్ పార్టీస్ డేటా అనమాట. మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. ఓకే, నెక్స్ట్ డెనియల్ ఆఫ్ సర్వీస్, డిఓఎస్ మీకు తెలిసి ఉంటుంది, డెనియల్ సర్వీస్. నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే మనకు ఏం చేస్తారంటే సపోజ్ ఒక సెండర్ రిసీవర్ కదా, సో దీని మధ్యలో ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారంటే హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేసి వేరే ఇన్ఫర్మేషన్ ఇంజెక్ట్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన వెబ్సైట్స్లో ఒక నార్మల్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఇట్లా ఒక స్క్రోల్ చేస్తుంటే ఒక వేరే ఇన్ఫర్మేషన్ వచ్చేసి దానికి నార్మల్ చిన్న రాంగ్ వస్తుంది, రైట్? రాంగ్ క్లిక్ చేసి ఏమవుతుంది అంటే వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు వెళ్ళిపోతుంది, అసలు అట్లనే ఉంటుంది. సో మన వెబ్సైట్లో వేరే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, రైట్? ఇది మనం రాంగ్ క్లిక్ చేసి ఏమైతే అంటే వెళ్ళిపోతుంది. సమ్ టైమ్స్ అది వెళ్ళిపోతుంది, ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది, మళ్ళీ పాపప్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ సెక్యూరిటీ అటాక్స్లో ఏముంటాయి అని అంటే పాసివ్ అటాక్స్, యాక్టివ్ అటాక్స్. ఓకే, పాసివ్ అటాక్స్ అని అంటే వెరీ సింపుల్, ఇట్ ఓన్లీ మానిటర్స్ ఆర్ రీడ్స్ డేటా, డస్ నాట్ మాడిఫై డేటా. సో దీంట్లో పాసివ్ అటాక్స్ అంటే ఏంటంటే జస్ట్ ఆ డేటా ఏముందో చూసుకుంటారు అంతే, చదవగలుగుతారు, బట్ దాన్ని చేంజ్ చేయలేరు. సపోజ్ ఇప్పుడు హలో అని పెట్టినాం కదా, హలో అని వాళ్ళకి తెలిసిపోతుంది హలో అని పెట్టినాం అని చెప్పేసి, బట్ వాళ్ళు దాన్ని మాడిఫై చేయలేరు, చేంజ్ చేయలేరు. దట్ ఈస్ పాసివ్ అటాక్స్. నెక్స్ట్ యాక్టివ్ అటాక్స్ చూసుకున్నాము. దీంట్లో వాళ్ళు చూడగలుగుతారు, చదవగలుగుతారు, దే కెన్ ఆల్సో చేంజ్, దే కెన్ ఆల్సో డిస్ట్రాయ్, దే కెన్ ఆల్సో డిలీట్ ద డేటా. ఓకే, ఇది యాక్టివ్ అటాక్స్. దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే డేంజర్ ఆఫ్ సర్వీస్ అటాక్ ఒకటి, ఫేక్ లాగిన్ క్రియేషన్ ఒకటి, డేటా మోడిఫికేషన్ ఒకటి, మెసేజ్ రీప్లే ఒకటి. సో దీస్ ఆల్ ద యాక్టివ్ అటాక్స్ అండ్ దిస్ ఇస్ అబౌట్ ద ప్యాసివ్ అటాక్స్. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటా సెక్యూరిటీ ఎందుకు దీనికోసం ఎందుకు మన ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు తెలియకుండా, మన కంప్యూటర్ సిస్టమ్స్ అనేవి ఒక యాక్సెస్ లేకుండా నెట్వర్క్ సెక్యూరిటీ కావాలి, సైబర్ సెక్యూరిటీ కావాలి, డేటా సెక్యూరిటీ కావాలి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కావాలి, రైట్? సో నార్మల్గా ఏం అటాక్స్ అవుతాయి అంటే ప్యాసివ్ అటాక్స్ అయితే, యాక్టివ్ అటాక్స్ అయితే. అదొకటి కాకుండా దాంట్లో టైప్స్ ఏంటి? మాల్వేర్, దట్ మీన్స్ వైరసెస్, ఫిషింగ్, థర్డ్ పార్టీస్ డేటా ఇంజెక్ట్ చేయడము, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, డీఎన్ఎల్ ఆఫ్ సర్వీస్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ అటాక్స్, రైట్? సో నెక్స్ట్ మనము ఎంక్రిప్షన్, డీక్రిప్షన్ చూసుకున్నాము. నెక్స్ట్ సైఫర్ టెక్స్ట్, ప్లేన్ టెక్స్ట్ చూసుకున్నాము. అసలు సిఎన్ఎస్ అంటే చూసుకున్నాము. ఓకే, అవి డెప్త్ చూసుకుంటే అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ నీడ్ ఫర్ సెక్యూరిటీ, మళ్ళీ ఇదే అనమాట. నీడ్ ఫర్ సెక్యూరిటీ అప్రోచెస్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఏంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ సెక్యూరిటీ అంటే ఏంటిది అంటే ఫ్యూచర్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. ఎందుకు అవసరము? అటాక్స్ నుంచి, థర్డ్ పార్టీస్ డేటా నుంచి, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ లేకుండా ఇవన్నిటి మనము కాపాడుకోవాలి, మన డేటాను సెక్యూర్ చేసుకోవాలి అని అంటే సెక్యూరిటీ అనేది అవసరము. అది నీడ్ ఆఫ్ సెక్యూరిటీ. నెక్స్ట్ సెక్యూరిటీ అప్రోచెస్ అంటే వాట్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ వి యూజ్ ఫర్ అచీవింగ్ సెక్యూరిటీ మనం అచీవ్ చేసుకోవాలంటే ఏ టైప్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటాము, అదొకటి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సెక్యూరిటీ వల్ల మనకి యూజెస్ ఏంటి అది చూసుకుంటాం. సో దిస్ అబౌట్ దిస్ టాపిక్ అనమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు నీడ్ ఫర్ సెక్యూరిటీ మీన్స్ ఇన్ టుడేస్ డిజిటల్ వరల్డ్ ఆర్గనైజేషన్ డిపెండ్ ఆన్ డేటా, నెట్వర్క్స్ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్. ఇఫ్ దే ఆర్ అటాక్, డామేజ్డ్ ఆర్ మిస్యూజ్డ్, ఇట్ కెన్ లీడ్ టు డేటా థెఫ్ట్, డేటా మోడిఫికేషన్, డేటా లాస్, నెక్స్ట్ సర్వీస్ డిస్ట్రప్షన్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్, ఫైనాన్షియల్ లాస్, మెయింటెనెన్స్. సో ఇప్పుడు మనము ఎక్కువ ఏం యూజ్ చేసుకుంటున్నాము? కంప్లీట్ డేటా అనేది మనం ఒక ల్యాప్టాప్లో సేవ్ చేసుకుంటున్నాము, ఒక సిస్టమ్లో సేవ్ చేసుకుంటున్నాము. దేనికోసమైనా సరే, ఏ వర్క్ అయినా సరే మనం ఒక నెట్వర్క్ని, ఇంటర్నెట్ యూజ్ చేసుకొని కంప్యూటర్ సిస్టమ్స్ ద్వారా వర్క్ చేస్తున్నాం. ఒకవేళ సపోజ్ ఇప్పుడు నా ల్యాప్టాప్ అనుకోండి, సో ఈ వీడియో ఉంది, రైట్? నేను ఈ వీడియో రికార్డ్ చేసేసిన, ఈ వీడియో రికార్డ్ చేసి ఒక ఫైల్లో సేవ్ చేసుకున్నాం. సపోజ్ ఇది ఇంకొకరికి తెలిసిపోయింది అనుకో, సెక్యూరిటీ లేనప్పుడు, వాడు ఆ ఫైల్కి, నా ఫైల్కి పాస్వర్డ్ లేదనుకో, ఆ ఫైల్కి వానికి ఆ ఫైల్కి పాస్వర్డ్ లేనప్పుడు ఏం చేస్తాడు? అది ఓపెన్ చేసేసి డిలీట్ చేస్తాడు. లేదంటే ఆ వీడియో ప్లేస్లో ఇంకేమైనా యాడ్ చేశారు వేరేవి చెత్తయి, అప్పుడు ఏమవుతుంది? వీడియో చెడిపోతుంది అండ్ వీడియో డిలీట్ అయిపోతుంది, మాడిఫై అవుతుంది, చేంజ్ అవుతుంది, డిలీట్ అయిపోతుంది, లాస్ అవుతుంది, రైట్? అప్పుడు నాకు ఏమవుతుంది? నేను చేసిన మొత్తం వేస్ట్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది జస్ట్ రికార్డ్ ఆఫ్ డేటా అనుకోండి. సపోజ్ ఇప్పుడు పేమెంట్ ఉంది, నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, అకౌంట్లో చాలా అమౌంట్ ఉంది అనుకుందాము. సో సపోజ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, థర్డ్ పార్టీ యూజర్స్ వచ్చేసి దాన్ని మనీ మొత్తం తీసుకుంటే ఏమవుతుంది? థెఫ్ట్ చేసి ఏమవుతుంది? లాస్ అయిపోతుంది కదా నేను. సో అదనమాట. సో దట్స్ వై we need security. That means a large organizations, okay, big companies are depending on the network and the systems. Okay, if any
another parties or any other third parties or any other hackers attacks that system, attacks that information, then it will cause a lot of misuses, a lot of losses. Some of them are data theft, అంటే డేటాని దొంగలించడము, మిస్యూజ్ చేసుకోవడం, లైక్ పాస్వర్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, పర్సనల్ డేటా, ఓకే, అది వెళ్ళిపోతాయి, వాళ్ళకి తెలిసిపోతాయి అనమాట. నెక్స్ట్ డేటా మాడిఫికేషన్, సో ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయడం అనమాట. నెక్స్ట్ డేటా లాస్, సో ఇదంతా ఏమవుతుంది, ఇది చేస్తే ఏమైతే సిస్టమ్ క్రాష్ అయిపోతుంది, నెక్స్ట్ వైరస్ వస్తుంది, డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది, డేటా లాస్. నెక్స్ట్ సర్వీస్ డిస్ట్రప్షన్ అంటే ఇట్ యాక్ట్స్ లైక్ దీని ఆఫ్ సర్వీస్ మీ స్టాప్ వెబ్సైట్స్ అండ్ సర్వీసెస్. సో దీనివల్ల వాళ్ళు మన వెబ్సైట్స్ని స్టాప్ చేయొచ్చు, సర్వర్స్ని స్టాప్ చేయొచ్చు, ఆ సర్వర్స్ని డిలీట్ చేయొచ్చు, దాన్ని మనం డినైల్ ఆఫ్ సర్వీస్ అంటాం అనమాట. నెక్స్ట్ అనాథరైజ్డ్ యాక్సెస్ అని అంటే హ్యాకర్స్ అనమాట, థర్డ్ పార్టీస్ వాళ్ళు, హ్యాకర్స్ దాన్ని యాక్సెస్ తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట. దట్ ఈస్ అబౌట్ ద హ్యాకర్స్. నెక్స్ట్ ఫైనాన్షియల్ లాస్, సో దీనివల్ల బిగ్ కంపెనీస్కి ఏమవుతుంది, ఎకానమిక్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, రైట్, వాళ్ళ ఎకానమిక్ మొత్తం డౌన్ అయిపోతుంది, ఫాల్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ అకర్ ఇఫ్ దేర్ ఇస్ నో సెక్యూరిటీ. సో దట్స్ వై ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వీ నీడ్ సెక్యూరిటీ అని చెప్పి రాయండి. నెక్స్ట్ therefore security is required to protect data. చెప్పిన పాయింట్ ఉంది. నెక్స్ట్ సెక్యూరిటీ అప్రోచెస్. సో హౌ వీ కెన్ అప్రోచ్ సెక్యూరిటీ బై యూజింగ్ మెయిన్లీ 3 అప్రోచెస్ అనమాట. సెక్యూరిటీ త్రూ అబ్స్క్యూరిటీ ఒకటి, నెక్స్ట్ సెక్యూరిటీ బై డిజైన్ ఒకటి, ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ బై పాలసీ ఒకటి. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ అప్రోచెస్ బై విచ్ వీ కెన్ అప్రోచ్ ద సెక్యూరిటీ. సో ఫస్ట్ చూసుకుందాం ఇక్కడ సెక్యూరిటీ త్రూ అబ్స్క్యూరిటీ, హైడింగ్ ఇంటర్నల్ సిస్టమ్ డీటెయిల్స్. సో అటాకర్స్ కెనాట్ అటాక్ ద వెన్ దే కెనాట్ సీ. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సిస్టమ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాటిని మొత్తం హైడ్ చేసుకుంటాం అనమాట. సపోజ్ నాకు ఈ విండోస్లో ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి నేను హైడ్ చేసుకుంటా. నెక్స్ట్ ఇంకో విండోస్లో ఇంకో కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాన్ని మొత్తం నేను హైడ్ చేసుకుంటా. సో ఇప్పుడు నేను థర్డ్ పార్టీ వచ్చాను, హ్యాకర్ వచ్చాను అనుకుందాము. సో వానికి ఎక్కడ ఏ డాటా తెలియకపోతే ఏమవుతుంది, దాన్ని వాడు చూడలేడు, ఐడెంటిఫై చేయలేడు, చెక్ చేయలేడు, చేంజ్ చేయలేడు, రైట్, అలా అనమాట. దట్ ఈస్ అబౌట్ ద హైడింగ్ ఆఫ్ సిస్టమ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్, లైక్ హైడింగ్ కోడ్ కావచ్చు, రీనేమింగ్ ఇంపార్టెంట్ ఫైల్స్ కావచ్చు, సీక్రెట్ సిస్టమ్ లాక్స్ కావచ్చు, ఓకే, రైట్. ఇది ఒక్కటి అంత సెక్యూరిటీ కాదు, బట్ వన్ ఆఫ్ ద వేస్. నెక్స్ట్ సెక్యూరిటీ బై పాలసీ, క్రియేటింగ్ రూల్స్, గైడ్ లైన్స్ అండ్ యాక్సెస్ కంట్రోల్ మెజర్స్. సో దీనికి ఏం చేసుకుంటాం, కొన్ని పాలసీ ఉంటాయి అనమాట, లైక్ రూల్స్, గైడ్ లైన్స్ ఉంటాయి కదా, వాటిని మనం క్రియేట్ చేసుకొని ఏం చేస్తామంటే ఆ లిమిట్ వరకు దాన్ని యూజ్ చేసుకుంటాం, ఆ లిమిట్ వరకు దాన్ని సెక్యూర్ చేస్తాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే యూజర్స్కి ఆ పర్ఫెక్ట్ స్టెప్స్ తెలుస్తేనే ఏమవుతాయంటే దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు. నీకు అసలు స్టెప్స్ తెలియకపోతే ఏమవుతుంది, యాక్సెస్ చేయలేడు, అంటే స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నువ్వు ఓపెన్ చేయాలంటే నువ్వు ఈ స్టెప్ని కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఈ స్టెప్ని కంప్లీట్ చేయాలి, అలా. సపోజ్ ఇప్పుడు మనకి గూగుల్కి మనము అప్పుడప్పుడు పాస్వర్డ్స్ పెట్టుకోవాలని అంటే 2 keys ఉంటుంది, 2 keys ఇన్ఫర్మేషన్ ఉంటుంది, 2 pass key అనమాట, ఓకే, చెక్ విత్ 2 pass key అని ఉంటుంది. అంతేందుకు ఇప్పుడు మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు దే విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ యానిమల్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీచర్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు మనకు. అది మనం సెట్ చేసుకునేటప్పుడు మన ఆన్సర్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఇంకొకటి వచ్చి దాన్ని యాక్సెస్ చేసుకొని చేంజ్ చేయాలనుకున్నాడు అనుకో, ఫస్ట్ వాడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ అయిపోతే ఏమవుతుంది, యాక్సెస్ ఉండదు, వాడు పాస్వర్డ్ని చేంజ్ చేయలేడు, రైట్, అలా అనమాట. దట్ ఇస్ అబౌట్ సెక్యూరిటీ బై పాలసీ, మీన్స్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్, పాలసీస్. ఎగ్జాంపుల్ ఏంటంటే పాస్వర్డ్ పాలసీ, ఇంటర్నెట్ యూసేజ్ పాలసీ, అథరైజేషన్ రూల్స్, ఇవన్నమాట. నెక్స్ట్ సెక్యూరిటీ బై డిజైన్. సెక్యూరిటీ ఇస్ బిల్ట్ ఇంటూ సిస్టమ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్. సెక్యూరిటీ అనేది ఫస్ట్ మన సిస్టమ్ డిజైన్ చేస్తున్నప్పుడే ఇన్బిల్ట్ చేస్తాం అనమాట, ఓకే, లైక్ పర్ఫెక్ట్గా ఒక డిజైన్ చేస్తాం అనమాట. ఒక సిస్టమ్ని పర్ఫెక్ట్ సెక్యూరిటీ అచీవ్ అయ్యే విధంగా దాన్ని బిల్డ్ చేస్తాం, ఓకే. అండ్ లైక్ ఎంక్రిప్షన్గా డిఫాల్ట్ ఉండడం అనమాట. ఎంక్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా ఉండడము. నెక్స్ట్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్, ఇప్పుడు మనకు ఉంది కదా మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ గూగుల్కి, అలా. నెక్స్ట్ సెక్యూర్ కోడింగ్ ఒకటి, రెగ్యులర్ ప్యాచింగ్ ఒకటి, రైట్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ సెక్యూరిటీ చూసుకున్నాము. దెర్ ఆర్ సమ్ బ్యాక్ బోన్స్, ఓకే, లైక్ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సెక్యూరిటీ. ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ ఒకటి, అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా ఒకటి, అండ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా ఒకటి, అవైలబిలిటీ ఆఫ్ డేటా ఒకటి, అథెంటికేషన్. సో మీకు మళ్ళీ మొత్తం ఇవే రిపీట్ అవుతాయి అనమాట. సో సెక్యూరిటీ ఎందుకు అవసరం అని అంటే బికాస్ టు అవాయిడ్ ద అటాక్స్ అండ్ ఒకటి. నెక్స్ట్ కాన్ఫిడెన్షియాలిటీ ఒకటి, అంటే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ బై ద థర్డ్ పార్టీ యూజర్స్ అండ్ టు స్టాప్ దెమ్, అదొకటి. అండ్ ఇంటిగ్రిటీ అని అంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద యాక్యురేట్ డేటా అండ్ అన్మాడిఫైడ్ డేటా. సో మాడిఫికేషన్ లేకుండా యాజ్ ఇట్ ఇస్ డేటా అనేది ఉండడానికి ఇంటిగ్రిటీ యూజ్ చేసుకుంటాం, ఇంటిగ్రిటీ. నెక్స్ట్ అవైలబిలిటీ అని అంటే సో మనకి ఎప్పుడైనా సర్వీసెస్ కావాలన్నా, డేటా కావాలన్నా అది అవైలబిలిటీ ఉండాలి, అంటే డిలీట్ అవ్వద్దు, బ్యాకప్లో ఉండాలి, అలా అనమాట. నెక్స్ట్ అథెంటికేషన్ అంటే ఆ యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేయడము, ఓకే, యూజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడము, లైక్ బయోమెట్రిక్స్ అనమాట, ఫింగర్ ప్రింట్స్, పాస్వర్డ్స్, అది అథెంటికేషన్. నెక్స్ట్ ఆథరైజేషన్ అని అంటే స్పెసిఫైయింగ్ వాట్ ఏ యూజర్ కెనాట్ యాక్సెస్. సో కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఒక యూజర్ ఇంతవరకు చేయగలుగుతాడు, ఇది మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాడు. సపోజ్ ఇప్పుడు వెబ్సైట్ ఉంది, మనం వీ కెన్ యూజ్ ద ఫ్లిప్కార్ట్, రైట్, మనం ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, బట్ మనము మన ప్రోడక్ట్స్ దాంట్లో చూపెట్టలేము, నేను ఇది అమ్ముకుంటా, ఇది ఐ వాంట్ టు సేల్ దిస్ ప్రోడక్ట్ అని చెప్పేసి, రైట్. దట్ మీన్స్
we have that much of extension of limits for doing or using a website or a network. ఒక నెట్వర్క్ని ఆ ఒక వెబ్సైట్ని ఆ ఒక ఇన్ఫర్మేషన్ని మనము ఎంతవరకు యాక్సెస్ చేసుకోగలుగుతామో అంతవరకే ఉంటాయి అనమాట. దట్ ఈస్ అబౌట్ ద అథరైజేషన్. అథెంటికేషన్కి డిఫరెన్స్ ఏంటంటే అథెంటికేషన్లో మనకు కొన్ని పాస్వర్డ్స్ ఉంటాయి, లైక్ యూజర్ ఐడెంటిటీ అనమాట. సో if we allow the user to enter the perfect password and his own username and password, then he will have the access for then మళ్ళీ రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది జస్ట్ రికార్డ్ ఆఫ్ డాటా అనుకోండి. సపోజ్ ఇప్పుడు పేమెంట్ ఉంది, నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, అకౌంట్లో చాలా అమౌంట్ ఉంది అనుకుందాము. సో సపోజ్ అనాథరైజ్డ్ యాక్సెస్ థర్డ్ పార్టీ యూజర్స్ వచ్చేసి దాన్ని మనీ మొత్తం తీసుకుంటే ఏమవుతుంది, థెఫ్ట్ చేసి ఏమవుతుంది, లాస్ అయిపోతుంది కదా నేను. సో అదనమాట. సో దట్స్ వై వెరీ సెక్యూర్. దట్ మీన్స్ ఎ లార్జ్ ఆర్గనైజేషన్స్, okay, big companies are depending on the network and the systems. Okay, if any another parties or any other third parties or any other hackers attacks that system, attacks that information, then it will cause a lot of misuses, a lot of losses. Some of them are data theft, అంటే డేటాని దొంగలించడము, మిస్యూజ్ చేసుకోవడం, లైక్ పాస్వర్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, పర్సనల్ డేటా. ఓకే, అది వెళ్ళిపోతాయి, వాళ్ళకి తెలిసిపోతాయి అనమాట. నెక్స్ట్ డేటా మాడిఫికేషన్, సో ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయడం అనమాట. నెక్స్ట్ డేటా లాస్. సో ఇదంతా ఏమవుతుంది, ఇది చేస్తే ఏమైతే సిస్టమ్ క్రాష్ అయిపోతుంది, నెక్స్ట్ వైరస్ వస్తుంది, డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది, డేటా లాస్. నెక్స్ట్ సర్వీస్ డిస్ట్రప్షన్ అంటే ఇట్ యాక్ట్స్ లైక్ దీని ఆఫ్ సర్వీస్ మీ స్టాప్ వెబ్సైట్స్ అండ్ సర్వీసెస్. సో దీనివల్ల వాళ్ళు మన వెబ్సైట్స్ని స్టాప్ చేయొచ్చు, సర్వర్స్ని స్టాప్ చేయొచ్చు, ఆ సర్వర్స్ని డిలీట్ చేయొచ్చు. దాన్ని మనం డినైల్ ఆఫ్ సర్వీస్ అంటాం అనమాట. నెక్స్ట్ అనాథరైజ్డ్ యాక్సెస్ అని అంటే హ్యాకర్స్ అనమాట, థర్డ్ పార్టీస్ వాళ్ళు. హ్యాకర్స్ దాన్ని యాక్సెస్ తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట. దట్ ఈస్ అబౌట్ ద హ్యాకర్స్. నెక్స్ట్ ఫైనాన్షియల్ లాస్. సో దీనివల్ల బిగ్ కంపెనీస్కి ఏమవుతుంది, ఎకానమిక్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, రైట్. వాళ్ళ ఎకానమిక్ మొత్తం డౌన్ అయిపోతుంది, ఫాల్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ అకర్ ఇఫ్ దేర్ ఇస్ నో సెక్యూరిటీ. సో దట్స్ వై ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వీ నీడ్ సెక్యూరిటీ అని చెప్పి రాయండి. నెక్స్ట్ therefore security is required to protect data. చెప్పిన పాయింట్ ఉంది. నెక్స్ట్ సెక్యూరిటీ అప్రోచెస్. సో హౌ వీ కెన్ అప్రోచ్ సెక్యూరిటీ బై యూజింగ్ మెయిన్లీ 3 అప్రోచెస్ అనమాట. సెక్యూరిటీ త్రూ అబ్స్క్యూరిటీ ఒకటి, నెక్స్ట్ సెక్యూరిటీ బై డిజైన్ ఒకటి, ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ బై పాలసీ ఒకటి. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ అప్రోచెస్ బై విచ్ వీ కెన్ అప్రోచ్ ద సెక్యూరిటీ. సో ఫస్ట్ చూసుకుందాం ఇక్కడ సెక్యూరిటీ త్రూ అబ్స్క్యూరిటీ, హైడింగ్ ఇంటర్నల్ సిస్టమ్ డీటెయిల్స్. సో అటాకర్స్ కెనాట్ అటాక్ ద when they cannot see. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సిస్టమ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాటిని మొత్తం హైడ్ చేసుకుంటాం అనమాట. సపోజ్ నాకు ఈ విండోస్లో ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి నేను హైడ్ చేసుకుంటా. నెక్స్ట్ ఇంకో విండోస్లో ఇంకో కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాన్ని మొత్తం నేను హైడ్ చేసుకుంటా. సో ఇప్పుడు నేను వేరే థర్డ్ పార్టీ వచ్చాను, హ్యాకర్ వచ్చాను అనుకుందాము. సో వానికి ఎక్కడ ఏ డాటా తెలియకపోతే ఏమవుతుంది, దాన్ని వాడు చూడలేడు, ఐడెంటిఫై చేయలేడు, చెక్ చేయలేడు, చేంజ్ చేయలేడు, రైట్. అలా అనమాట. దట్ ఈస్ అబౌట్ ద హైడింగ్ ఆఫ్ సిస్టమ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్, లైక్ హైడింగ్ కోడ్ కావచ్చు, రీనేమింగ్ ఇంపార్టెంట్ ఫైల్స్ కావచ్చు, సీక్రెట్ సిస్టమ్ లాక్స్ కావచ్చు. ఓకే, రైట్. ఇది ఒక్కటి అంత సెక్యూరిటీ కాదు, బట్ వన్ ఆఫ్ ద వేస్. నెక్స్ట్ సెక్యూరిటీ బై పాలసీ, క్రియేటింగ్ రూల్స్, గైడ్ లైన్స్ అండ్ యాక్సెస్ కంట్రోల్ మెజర్స్. సో దీనికి ఏం చేసుకుంటాం, కొన్ని పాలసీ ఉంటాయి అనమాట, లైక్ రూల్స్, గైడ్ లైన్స్ ఉంటాయి కదా, వాటిని మనం క్రియేట్ చేసుకొని ఏం చేస్తామంటే ఆ లిమిట్ వరకు దాన్ని యూజ్ చేసుకుంటాం, ఆ లిమిట్ వరకు దాన్ని సెక్యూర్ చేస్తాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే యూజర్స్కి ఆ పర్ఫెక్ట్ స్టెప్స్ తెలుస్తేనే ఏమవుతాయంటే దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు. నీకు అసలు స్టెప్స్ తెలియకపోతే ఏమవుతుంది, యాక్సెస్ చేయలేడు, అంటే స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నువ్వు ఓపెన్ చేయాలంటే నువ్వు ఈ స్టెప్ని కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఈ స్టెప్ని కంప్లీట్ చేయాలి. అలా సపోజ్ ఇప్పుడు మనకి గూగుల్కి మనము అప్పుడప్పుడు పాస్వర్డ్స్ పెట్టుకోవాలని అంటే 2 keys ఉంటుంది, 2 keys ఇన్ఫర్మేషన్ ఉంటుంది, 2 pass key అనమాట. ఓకే, చెక్ విత్ 2 pass key అని ఉంటుంది. అంతేందుకు ఇప్పుడు మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు దే విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ యానిమల్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీచర్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు మనకు. అది మనం సెట్ చేసుకునేటప్పుడు మన ఆన్సర్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఇంకొకటి వచ్చి దాన్ని యాక్సెస్ చేసుకొని చేంజ్ చేయాలనుకున్నాడు అనుకో, ఫస్ట్ వాడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ అయిపోతే ఏమవుతుంది, యాక్సెస్ ఉండదు, వాడు పాస్వర్డ్ని చేంజ్ చేయలేడు, రైట్. అలా అనమాట. దట్ ఇస్ అబౌట్ సెక్యూరిటీ బై పాలసీ, మీన్స్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్, పాలసీస్. ఎగ్జాంపుల్ ఏంటంటే పాస్వర్డ్ పాలసీ, ఇంటర్నెట్ యూసేజ్ పాలసీ, అథరైజేషన్ రూల్స్, ఇవన్నమాట. నెక్స్ట్ సెక్యూరిటీ బై డిజైన్. సెక్యూరిటీ ఇస్ బిల్ట్ ఇంటర్ సిస్టమ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్. సెక్యూరిటీ అనేది ఫస్ట్ మన సిస్టమ్ డిజైన్ చేస్తున్నప్పుడే ఇన్బిల్ట్ చేస్తాం అనమాట. ఓకే, లైక్ పర్ఫెక్ట్గా ఒక డిజైన్ చేస్తాం అనమాట. ఒక సిస్టమ్ని పర్ఫెక్ట్ సెక్యూరిటీ అచీవ్ అయ్యే విధంగా దాన్ని బిల్డ్ చేస్తాం. ఓకే, అండ్ లైక్ ఎంక్రిప్షన్గా డిఫాల్ట్ ఉండడం అనమాట. ఎంక్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా ఉండడము. నెక్స్ట్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్, ఇప్పుడు మనకు ఉంది కదా మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ గూగుల్కి, అలా. నెక్స్ట్ సెక్యూర్ కోడింగ్ ఒకటి, రెగ్యులర్ ప్యాచింగ్ ఒకటి, రైట్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ సెక్యూరిటీ చూసుకున్నాము. దెర్ ఆర్ సమ్ బ్యాక్ బోన్స్, ఓకే, లైక్ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సెక్యూరిటీ. ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ ఒకటి, అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా ఒకటి, అండ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా ఒకటి, అవైలబిలిటీ ఆఫ్ డేటా ఒకటి, అథెంటికేషన్. సో మీకు మళ్ళీ మొత్తం ఇవే రిపీట్ అవుతాయి అనమాట. సో సెక్యూరిటీ ఎందుకు అవసరం అని అంటే బికాస్ టు అవాయిడ్ ద అటాక్స్ అండ్ ఒకటి. నెక్స్ట్ కాన్ఫిడెన్షియాలిటీ ఒకటి, అంటే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్
బై ద థర్డ్ పార్టీ యూజర్స్ అండ్ టు స్టాప్ దెమ్ అదొకటి. అండ్ ఇంటిగ్రిటీ అని అంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద యాక్యురేట్ డేటా అండ్ అన్మాడిఫైడ్ డేటా. సో మాడిఫికేషన్ లేకుండా యాజ్ ఇట్ ఇస్ డేటా అనేది ఉండడానికి ఇంటిగ్రిటీ యూజ్ చేసుకో ఇంటిగ్రిటీ. నెక్స్ట్ అవైలబిలిటీ అని అంటే సో మనకి ఎప్పుడైనా సర్వీసెస్ కావాలన్నా డేటా కావాలన్నా అది అవైలబిలిటీ ఉండాలి, అంటే డిలీట్ అవ్వద్దు, బ్యాకప్లో ఉండాలి అలా అనమాట. నెక్స్ట్ అథెంటికేషన్ అంటే ఆ యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేయడము, ఓకే, యూజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడము, లైక్ బయోమెట్రిక్స్ అనమాట, ఫింగర్ ప్రింట్స్, పాస్వర్డ్స్, అది అథెంటికేషన్. నెక్స్ట్ ఆథరైజేషన్ అని అంటే స్పెసిఫైయింగ్ వాట్ ఏ యూజర్ కెన్ అండ్ కెనాట్ యాక్సెస్. సో కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఒక యూజర్ ఇంతవరకే చేయగలుగుతాడు, ఇది మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాడు. సపోజ్ ఇప్పుడు వెబ్సైట్ ఉంది, మనం వీ కెన్ యూజ్ ద ఫ్లిప్కార్ట్, రైట్, మనం ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, బట్ మనము మన ప్రోడక్ట్స్ దాంట్లో చూపెట్టలేము, నేను ఇది అమ్ముకుంటా, ఇది ఐ వాంట్ టు సేల్ దిస్ ప్రోడక్ట్ అని చెప్పేసి, రైట్. దట్ మీన్స్ we have that much of extension of limits for doing or using a website or a network. ఒక నెట్వర్క్ని ఆ ఒక వెబ్సైట్ని ఆ ఒక ఇన్ఫర్మేషన్ని మనము ఎంతవరకు యాక్సెస్ చేసుకోగలుగుతామో అంతవరకే ఉంటాయి అనమాట. దట్ ఈస్ అబౌట్ ద ఆథరైజేషన్. అథెంటికేషన్కి డిఫరెన్స్ ఏంటంటే అథెంటికేషన్లో మనకు కొన్ని పాస్వర్డ్స్ ఉంటాయి, లైక్ యూజర్ ఐడెంటిటీ అనమాట. సో if we allow the user to enter the perfect password and his own username and password, then he will have the access for that, otherwise he won't have the access for that, like passwords examples. Next authorization anante a specific user will have a limit of extension of limit up to where he can use that certain website or a network, right, ala anamata. Next non repetition, a user can deny performing an action. That means so ikkada manamu ee action manam cheyalemu ani cheppesi మనం డినీ చేయలేము అనమాట, రిజెక్ట్ చేయలేము అనమాట. సపోజ్ ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్స్ ఉంటాయి అండ్ ఈమెయిల్స్లో ట్రాన్సాక్షన్స్లో ఉంటాయి అనమాట, అవి పక్కా చేస్తేనే ఆ వర్క్ అనేది అవుతుంది, రైట్. వీఆర్ నాట్ అలౌడ్ టు డినీ దట్, మనకు అది డినీ చేసే ఛాన్స్ ఉండదు అనమాట, రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉండదు అనమాట. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్, రెస్ట్రిక్టింగ్ యాక్సెస్ టు రిసోర్సెస్, లైక్ వీటికి ఒక మోడల్స్ ఉంటాయి వాటికి, అదే మనము ఆథరైజేషన్. అథెంటికేషన్. నెక్స్ట్ అకౌంటబిలిటీ, ఎవ్రీ యాక్షన్ మస్ట్ బి ట్రేసబుల్ టు ఏ యూజర్, ఓకే, లైక్ లాగిన్స్ కావచ్చు, ఆడిట్స్ కావచ్చు, మనం లాగిన్ అయినాము, లాగిన్ సక్సెస్ఫుల్ అలా. నెక్స్ట్ అక్యూరసీ మీన్స్ సెక్యూరిటీ మెకానిజం మస్ట్ ఆపరేట్ కరెక్ట్లీ వితౌట్ ఎర్రర్స్. రిలయబిలిటీ, సిస్టమ్ మస్ట్ కన్సిస్టెంట్లీ ఈవెన్ డ్యూరింగ్ అటాక్స్ అవుతున్నప్పుడు కూడా, అంటే ఏమైనా వైరస్ వస్తున్నా కూడా సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవ్వడానికి, ఇన్కన్సిస్టెంట్ కాకుండా కన్సిస్టెంట్గా వర్క్ అవ్వడానికి ఈ సెక్యూరిటీ అనేది అవసరం అనమాట. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సెక్యూరిటీ. రైట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ అటాక్స్, సెక్యూరిటీ సర్వీసెస్, సెక్యూరిటీ మెకానిజం. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ అటాక్స్ ఉంటాయి. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దట్. ప్యాసివ్ అటాక్స్ ఉంటాయి అండ్ యాక్టివ్ అటాక్స్ ఉంటాయి. దాని ఎగ్జాంపుల్స్ కూడా ఆల్రెడీ చూసుకున్నాము. ప్యాసివ్ అని అంటే సో ఒక అటాక్ జరిగినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ వాళ్ళు చూడగలుగుతారు, రీడ్ చేయగలుగుతారు, బట్ దే కెనాట్ చేంజ్. సో అటాక్ in which they can only read the information but they cannot change the information, that is called as a passive attacks. So దాంట్లో అంటే రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్స్, రీడింగ్ ప్రైవేట్ డేటా సచ్ యాజ్ ఈమెయిల్స్, మెసేజెస్, పాస్వర్డ్స్. సో ఏ కైండ్ ఆఫ్ డేటా అంటే థర్డ్ పార్టీ డేటా ఉంటుంది కదా, లైక్ ఈమెయిల్స్ అయినా, మెసేజెస్ అయినా, పాస్వర్డ్స్ అయినా, వాటిని వాళ్ళు చూడగలుగుతారు బట్ దే కెనాట్ చేంజ్ దెమ్. దట్ ఈస్ అబౌట్ ద పాసివ్ అటాక్స్. ఓకే, సో అటాకర్ అబ్జర్వ్స్ ఏ కమ్యూనికేషన్ ప్యాటర్న్స్, హూ ఈస్ టాకింగ్ టు హోమ్, హౌ మచ్ డేటా టైమింగ్. ఓకే, నాకు ఎవరితో మాట్లాడుతుండు, ఇప్పుడు నా నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీ గర్ల్ ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నా, నీ బాయ్ ఫ్రెండ్తో ఇంకో అమ్మాయి మాట్లాడుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు, బట్ మనం దాన్ని స్టాప్ చేయలేము. సపోజ్ ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అని పెట్టినావు నీ బేబీకి, నేను ఐ హేట్ అని పెట్టాలనుకుంటున్నా, బట్ ఐ కెనాట్ చేంజ్ బై యూజింగ్ ప్యాసివ్ అటాక్. ఓకే, సో నెక్స్ట్ యాక్టివ్ అటాక్స్లో, ఓకే, ఇప్పుడు నువ్వు బేబీకి ఏం పెట్టినావు, ఐ లవ్ యూ అని పెట్టేసినావు, నేనేం చేస్తానంటే ఐ హేట్ యూ అని అంటే నువ్వు నాకు వద్ది అని అంటావు, రైట్. అలా చేంజ్ చేయొచ్చు అనమాట ఇన్ఫర్మేషన్ని, రైట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ అటాక్స్. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నాట్ ఫర్ సీరియస్, డోంట్ టేక్ ఇట్ సీరియస్, రైట్. So attacker can modify, disrupt or creates data. Okay, next masquerade, that means impersonation. Attacker pretends to be a legitimate user. That means legit means legal user anamata, but he is not a legal, he is illegal. Next replay attack, attacker captures data packets and retransmits them. Replay అంటే సో ఒక వీడియో పెట్టినా అనుకో, ఆ వీడియోని వాడు మళ్ళీ చేస్తారు అనమాట, చూసేసి దాన్ని రీప్లేస్ చేసి ఇస్తారు అనమాట. ఓకే, రీట్రాన్స్మిట్స్ దెమ్ దేర్, తర్వాత వాడు ఏం చేస్తారంటే రీట్రాన్స్మిట్ చేస్తారు డేటాని. నెక్స్ట్ మెసేజ్ మోడిఫికేషన్, దే కెన్ చేంజ్ ద మోడిఫికేషన్ డేటా. నెక్స్ట్ దే కెన్ ఆల్సో ఒక వెబ్సైట్ లేకుండా సర్వర్ని రన్ చేయకుండా చేశారు అనమాట. దట్ ఇస్ నథింగ్ బట్ డీఎల్ ఆఫ్ సర్వీస్. డీఎల్ ఆఫ్ సర్వీస్ అని అంటే సపోజ్ నా వెబ్సైట్ ఉంది, ఆ సర్వర్ మీద రన్ అవుతుంది, ఆ సర్వర్ని డిలీట్ చేస్తారు అనమాట. ఓకే, అంటే అప్పుడు ఏమైతే సర్వర్ పోతే వెబ్సైట్ నడవదు కదా, వెబ్సైట్ అనేది రన్ అవ్వదు, రైట్. అలా నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ డిఓఎస్, సేమ్ యాజ్ ద డిఓఎస్ బట్ పర్ఫార్మ్డ్ యూజింగ్ మల్టిపుల్ సిస్టమ్స్, అంతే. మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని అంటే అటాకర్స్ అక్యురేట్లీ ఇంటర్సెప్ట్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పార్టీస్. సో ఇప్పుడు సెండర్, రిసీవర్, దీని మధ్యలో ఉండేవాడు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్, బ్లాక్ షీప్. ఓకే, అలా. నెక్స్ట్ మాల్వేర్ అటాక్స్, లైక్ వైరస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఓకే, నా సీదా సెక్యూరిటీ సర్వీసెస్ ఏంటి,
ఇప్పుడే చూసినాం కదా అవి మళ్ళీ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అథెంటికేషన్, నాన్ రిపిటేషన్, అవైలబిలిటీ, యాక్సెస్ కంట్రోల్. సో ఈ మళ్ళీ మనము ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఇంతకుముందే చూసినాం కాబట్టి. కాన్ఫిడెన్షియాలిటీ సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ అని అంటే చేంజ్ అవ్వకుండా డేటా, అథెంటికేషన్ అంటే సెక్యూరిటీ పాస్వర్డ్స్ అవన్నీ, అథరైజేషన్ అంటే ఎంతవరకు యాక్సెస్ ఉంటుందో అంతవరకే ఉంటుంది అనమాట ఒక యూజర్కి. నాన్ రిపిటేషన్ అంటే సో మనము ఒక దాని గురించి లైక్ ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే పక్క నేను దాని లోపలికి వెళ్ళగలుగుతా, లాగిన్ అయ్యగలుగుతా, లేకపోతే ఎంటర్ అవ్వలేను. సో నేను ఒక లాగిన్ నేను పాస్వర్డ్ ఎంటర్ చేయను అని చెప్పేసి నువ్వు రిజెక్ట్ చేయలేవు అనమాట. వి షుడ్ మస్ట్ ఎంటర్ ద పాస్వర్డ్, దట్స్ ఇట్. అది అవైలబిలిటీ అని అంటే వి షుడ్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ అట్ ఎనీ టైం, బ్యాకప్ అనమాట. ఓకే, లెట్స్ మనం వాళ్ళు చూసినాము. నెక్స్ట్ సెక్యూరిటీ మెకానిజమ్స్ అని అంటే దీంట్లో నార్మల్గా ఏమి జరుగుతుంది అనేది చూసుకుందాము. ఎంక్రిప్షన్ జరుగుతుంది, డిక్రిప్షన్ జరుగుతుంది, హ్యాష్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటాము, డిజిటల్ సిగ్నల్స్ యూజ్ చేసుకుంటాము, అథెంటికేషన్ ఉంటాయి, యాక్సెస్ కంట్రోల్ అంటే ఆథరైజేషన్. నెక్స్ట్ ఇవి ఫైర్ వాల్స్, దీస్ ఆర్ ద సెక్యూరిటీ మెకానిజమ్స్ అనమాట. ఓకే రైట్. ఎంక్రిప్షన్ అంటే ఏమైతుందంటే ఆల్రెడీ వి నో దట్, ఫస్ట్ చూసుకుందాము. సో ఒక ప్లేన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్కి మారుస్తాయి అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ప్లేన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్, దట్ ఈస్ కాల్డ్ as encryption. That means we cannot read that data. Okay, next hash functions అంటే it produces a fixed length output. Next it is used for integrity, not changing the data. రైట్. నెక్స్ట్ డిజిటల్ సిగ్నల్స్ అంటే లైక్ అథెంటిసిటీ అనమాట, ఇంటిగ్రిటీ అండ్ నాన్ రిపిటేషన్. డిజిటల్ సిగ్నల్స్ అంటే ఏంటిది, పాస్వర్డ్స్, బయోమెట్రిక్స్ అవన్నీ. మళ్ళీ అథెంటికేషన్ అంటే వాళ్ళు నో దట్, ఓటీపీస్ కావచ్చు, పాస్వర్డ్స్ కావచ్చు, బయోమెట్రిక్స్ కావచ్చు, ఇవన్నిటిని యూజ్ చేసుకొని మనం ఒక దాంట్లోకి లాగిన్ అవ్వాలి, ఒక దానికి యాక్సెస్ కావాలంటే మనకు ఫస్ట్ అథెంటికేషన్ అడుగుతాయి అనమాట. ఓకే, అథెంటికేషన్ అంటే ఏంటంటే లాగిన్లో మనం లాగిన్ అవుతున్నాం. సో ఫస్ట్ వి షుడ్ ఎంటర్ ద పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్. ఓకే అలా అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సపోజ్ నేను గూగుల్ అకౌంట్కి ఎంటర్ అవుతున్నా, లైక్ లాగిన్ అవుతున్నా, నా గూగుల్ అకౌంట్కి కావాలంటే నేను రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి, లైక్ 1 టైం పాస్వర్డ్ అనమాట. దాన్ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేస్తే నీ మొబైల్లో లాగిన్ అయ్యగలుగుతావు, లేకపోతే లేదు, అలా అనమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఇస్ మోడల్ ఫర్ నెట్వర్క్ సెక్యూరిటీ. అంటే మోడల్ అంటే ఏంటంటే ప్రాపర్గా ఒక సెక్యూరిటీ అనేది ఎలా అచీవ్ అవుతుంది అనేది చూసుకుందాం అనమాట. లైక్ సెక్యూరిటీ ఎలా ప్రాపర్గా వర్క్ అవుతుంది అని చూసుకుందాం ఇక్కడ. నెట్వర్క్ సెక్యూరిటీ మోడల్ ఎక్స్ప్లెయిన్స్ హౌ సెక్యూరిటీ ఇస్ అప్లైడ్ టు ప్రొటెక్ట్ డేటా వైల్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. అంటే ఒక సెండర్ నుంచి ఒక రిసీవర్కి డేటా అనేది వెళ్తున్నప్పుడు, సెండ్ అవుతున్నప్పుడు వీటి మధ్యలో ఎవ్వరూ అటాక్ చేయకుండా, ఆ డేటా అనేది యాజ్ ఇట్ ఈస్ ఉండడానికి, చేంజ్ అవ్వకుండా, సెక్యూరిటీ అటాక్స్ లేకుండా, ఓకే ప్రైవసీగా డేటా వెళ్ళడానికి ప్రాసెస్ ఎలా జరుగుతుందని చూసుకుందాం అనమాట. సపోజ్ సెండర్ ఈజ్ అ సోర్స్. ఓకే, సో లెట్స్ సీ దట్ ఇన్ డెప్త్. చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. యాజ్ ఐ సెడ్ ఇక్కడ ఏముంటుందంటే ఎంక్రిప్షన్ ఉంటుంది, డిక్రిప్షన్ ఉంటుంది. అంటే ప్లేన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్. దాంట్లో సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ ఉంటుంది అండ్ అసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ ఉంటుంది. ఓకే, అది మనం చూసుకుని చాలా సింపుల్, డోంట్ వరీ అబౌట్ దట్. ఇక్కడ పిక్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఐ విల్ షో ద పిక్చర్ హియర్. సో అక్కడ మీకు కరెక్ట్ రాలేదు, దిస్ ఇస్ అ సెండర్. ఓకే, ఇది సెండర్ అనుకోండి, ఎస్ ఫర్ సెండర్, అండ్ దిస్ ఇస్ రిసీవర్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తున్నా. సపోజ్ హలో, సారీ అబౌట్ దిస్, హలో అనుకోండి, టచ్ ప్యాడ్ సరిగ్గా లేదు. ఓకే, హలో అనుకోండి, HELLO, నేను ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తున్నా. సో ఇక్కడ ఫస్ట్ ఏమవుతానంటే ఎంక్రిప్షన్కి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, ఎంక్రిప్షన్ అవుతుంది ఇక్కడ. ఎంక్రిప్షన్ అంటే ఏంటిది, ఈ హలో అనేది నెక్స్ట్ ఒక సీక్రెట్ కోడ్ లాగా మారిపోతుంది బై యూజింగ్ వాట్ కీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. ఆ కీస్ని యూజ్ చేసుకొని ఈ ప్లేన్ టెక్స్ట్ అనేది, నా ఒరిజినల్ మెసేజ్ అనేది వేరే మెసేజ్లా కన్వర్ట్ అయిపోతాయి అనమాట. ఓకే, అది దట్ ఈస్ నథింగ్ బట్ ప్లేన్ టెక్స్ట్. ఫస్ట్ ప్లేన్ టెక్స్ట్, హైపర్ టెక్స్ట్ అంటే చూసుకుందాము. ఈ ప్లేన్ టెక్స్ట్ అంటే ఏంటిది, ప్లేన్ టెక్స్ట్ ఈస్ ద ఒరిజినల్ ఆర్ రీడబుల్ మెసేజ్ దట్ యూ వాంట్ టు ప్రొటెక్ట్. ఓకే, ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ బై ద హ్యూమన్స్ ఆర్ కంప్యూటర్స్ వితౌట్ ఎనీ స్పెషల్ ప్రాసెస్. సో ప్లేన్ టెక్స్ట్ అంటే ఏంటంటే సింపుల్గా మనం ఒక మెసేజ్ పెట్టాం, హలో అని, హాయ్ అని, బాయ్ అని. సో ఏదైతే మనం ఒరిజినల్ మెసేజ్ పెడతామో ఆ ఒరిజినల్ మెసేజ్ ఏమంటామంటే ప్లేన్ టెక్స్ట్ అంటాం. ఓకే, విచ్ వీ కెన్ సీ దట్, విచ్ వీ కెన్ అండర్స్టాండ్ దట్. ఎగ్జాంపుల్స్, హాయ్, హలో, హౌ ఆర్ యూ, యువర్ పాస్వర్డ్ టైప్ ఇన్ లాగిన్ స్క్రీన్, లైక్ ఏమైనా కావచ్చు. ఓకే, అన్ఎన్క్రిప్ట్ డేటా అనమాట. అన్ఎన్క్రిప్టెడ్ డేటా అంటే చేంజ్ అవ్వని డేటా, యాజ్ ఇట్ ఈస్ డేటా. ఒరిజినల్ డేటా ఇస్ కాల్డ్ యాజ్ అ ప్లేన్ టెక్స్ట్. నెక్స్ట్ సైఫర్ టెక్స్ట్, దట్ మీన్స్ ఎన్క్రిప్టెడ్ డేటా ఇస్ కాల్డ్ యాజ్ అ సైఫర్ టెక్స్ట్. దట్ మీన్స్ విచ్ ఈస్ కన్వర్టెడ్, ద ఒరిజినల్ మెసేజ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సంథింగ్ కోడ్ బై యూజింగ్ ఎ కీ. ఓకే, ఒక ఎన్క్రిప్షన్ అల్గోరిథం యూజ్ చేసుకొని, ఒక కీని యూజ్ చేసుకొని ఆ ప్లేన్ టెక్స్ట్ అనేది సీక్రెట్ కోడ్ లాగా కన్వర్ట్ అవుతాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సైఫర్ టెక్స్ట్. ఓకే రైట్. సో ఇప్పుడైనా ఈవెన్ ఇఫ్ ఎన్ అటాకర్ సీస్ ద సైఫర్ టెక్స్ట్ దే కెనాట్ అండర్స్టాండ్. ఒకవేళ అటాకర్ వచ్చినా, వాడు అమ్మ మొగుడే వచ్చినా, లైక్ థర్డ్ పార్టీ వచ్చినా, హ్యాకర్ వచ్చినా కూడా దాన్ని చూసినప్పుడు మనకు అర్థం కాదనమాట. ఓకే, అది దిస్ ఈస్ అబౌట్ ద సైఫర్ టెక్స్ట్. ఎగ్జాంపుల్ చూసుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంది, ఫస్ట్ డాటా అనేది ఇది అనుకుందాము. సో హలో, హౌ ఆర్ యూ అనేది ఇలా కన్వర్ట్ అయింది. ఓకే, XY123 మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. That is called as encrypted data. That nothing but cipher text. Relation between plain text and cipher text చూసుకుందాం. ప్లేన్ టెక్స్ట్ అంటే ఏంటిది, నార్మల్గా ఎంక్రిప్షన్ జరుగుతుంది, రైట్. సో ఫస్ట్ ప్లేన్ టెక్స్ట్ అనేది సైఫర్ టెక్స్ట్ కన్వర్ట్ అవుతుంది.
ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్క్రిప్షన్. డిక్రిప్షన్ అంటే ఏంటిది? సైఫర్ టెక్స్ట్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్ కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఈ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ ఎప్పుడు జరుగుతుందంటే సెండర్ రిసీవర్. సో ఈ సెండర్ నుంచి రిసీవర్కి మెసేజ్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ జరిగేది ఏంటంటే ఎన్క్రిప్షన్. ఇక్కడ అంటే హలో అనేది ఫస్ట్ చేంజ్ అవుతుంది కోడ్. దాని తర్వాత రిసీవర్కి కూడా హలో అని వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు హలో అని పెట్టిన సెండరు ఈ హలో అనే మెసేజ్ రిసీవర్కి కూడా హలో అని వెళ్తే మనకు అర్థమవుతుంది. లేకపోతే ఆ సైఫర్ టెక్స్ట్ మనం సెండ్ చేసినాం అనుకోనికి అర్థం కాదు. ఈ సపోజ్ హలో అని పెట్టినాము, ఇది సైఫర్ టెక్స్ట్ మారిపోయింది. హలోకి సైఫర్ టెక్స్ట్ ఏంటి ఇది అనుకుందాము. ఇదే కోడ్ వీనికి వెళ్ళిపోయింది అనుకో రిసీవర్కి, మనకు అర్థమవుతుందా? మన ఎత్తి ఖరాబ్ అవుతుంది, రైట్? So in order to convert this ciphertext into plain text, we had a process that is called as a decryption. Okay, this is a relation between the plain text and ciphertext. Now let's see the encryption and decryption process. So suppose ఇక్కడ ఏం చేసిన హలో అని ఫస్ట్ టైప్ చేసిన, ఈ హలో ఏం చేశానంటే ఎన్క్రిప్షన్ ఆల్గరిథం యూజ్ చేసుకొని, అంటే ఎన్క్రిప్షన్ ప్రాసెస్ యూజ్ చేసుకొని విత్ హెల్ప్ ఆఫ్ ఎ కీ, ఆ కీ యూజ్ చేసుకొని హలో అనేది సైఫర్ టెక్స్ట్ మారిపోతుంది. దిస్ ఇస్ ద ప్లెయిన్ టెక్స్ట్, దిస్ విల్ కన్వర్ట్ ఇన్ టు ద సైఫర్ టెక్స్ట్. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్క్రిప్షన్. ఓకే, ఇట్ విల్ రీచ్ టు ఇన్సెక్యూర్ కమ్యూనికేషన్ ఛానల్. సో ఇక్కడ నుంచి ఏమవుతాయంటే మళ్ళీ ఈ సైఫర్ టెక్స్ట్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు ఏమైంది? రిసీవర్కి వెళ్ళిపోవాలి మనం పెట్టిన హలో అనేది. బట్ హలో ఏమైంది? ప్లెయిన్ టెక్స్ట్ ఏమైంది? సైఫర్ టెక్స్ట్ మారిపోయింది. మళ్ళీ సైఫర్ టెక్స్ట్ అనేది హలోగా మారాలి అంటే ప్లెయిన్ టెక్స్ట్ మారాలంటే మనకి ఏం కావాలి? డీక్రిప్షన్ కావాలి. సో ఆ డీక్రిప్షన్ కావాలంటే ఏం చేస్తుంది? డీక్రిప్షన్ ఆల్గరిథం విల్ బి యూజ్డ్ అండ్ ఇట్ విల్ యూజ్ ఎ కీ. ఇది కూడా కీ యూజ్ చేసుకుంటుంది. ఆ కీ యూజ్ చేసుకొని ఈ సైఫర్ టెక్స్ట్ని ప్లెయిన్ టెక్స్ట్ కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఈ సైఫర్ టెక్స్ట్ ఏమైతే అంటే ప్లెయిన్ టెక్స్ట్ కన్వర్ట్ చేస్తుంది. అంటే మన మెసేజ్ ఏంటిది? హలో, రైట్? హలో కదా మన మెసేజ్. ఓకే, రాస్తలేను. ఓకే, ఈ ప్లెయిన్ టెక్స్ట్ హలో అనుకోండి. ఈ హలో అనే మెసేజ్ ఏమవుతుంది? మళ్ళీ రిసీవర్కి వెళ్ళిపోతుంది, రైట్? సెండర్ ఏం పెట్టిండు? హలో అని పెట్టాడు. రిసీవర్కి ఏమొచ్చింది? హలో అని వచ్చింది. బట్ మధ్యలో ఏం జరిగింది? ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ బై యూజింగ్ ఎన్క్రిప్షన్ ఆల్గరిథమ్, కీస్ అండ్ డిక్రిప్షన్ ఆల్గరిథమ్ అండ్ కీస్. సో ఇది అనమాట ప్రాసెస్. ఓకే, ఇది దిస్ ఇస్ అబౌట్ ద నెట్వర్క్ సెక్యూరిటీ మోడల్. సో మీరు డయాగ్రామ్ వేసేసుకోండి, యాజ్ ఇస్ డయాగ్రామ్ వేయండి. సెండర్, ఎన్క్రిప్షన్ ఆల్గరిథమ్, కీస్, ఇది ఒక సెక్యూరిటీ ఛానల్, డిక్రిప్షన్, నెక్స్ట్ రిసీవర్ వేసేసి నేను చెప్పిన స్టెప్స్ ఉన్నాయి కదా అది రాసేసేయండి. ఎన్క్రిప్షన్ అంటే ఏంటిది? డిక్రిప్షన్ అంటే ఏంటిది? ఎన్క్రిప్షన్లో ఏమవుతుంది? ప్లెయిన్ టెక్స్ట్ విల్ బి కన్వర్టెడ్ టు సైఫర్ టెక్స్ట్ అండ్ దట్ సైఫర్ టెక్స్ట్ విల్ బి కన్వర్టెడ్ టు ప్లెయిన్ టెక్స్ట్ by using the decryption. Okay, and that will be sent to the receiver. So in this process, no attacker will attack the data and no attacker will understand the data అని చెప్పేసి రాస్తే అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద నెట్వర్క్ సెక్యూరిటీ మోడల్. ఇవే ఉంటాయి, రిసీవర్ ఇంకా ఇదంతా అదే ఉంటుంది. సో ఇది జస్ట్ ఒకసారి చూసుకోండి, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం, దట్స్ వై ఐమ్ సేయింగ్ దిస్. నెక్స్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అయిపోయింది, సైఫర్ టెక్స్ట్ అయిపోయింది, రైట్? నెక్స్ట్ ఇప్పుడే అయిపోయింది ఎన్క్రిప్షన్. డిక్రిప్షన్ అంటే జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ అబౌట్ దిస్. ఎన్క్రిప్షన్ మీన్స్ ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్ యూజింగ్ అన్ ఆల్గరిథమ్ అండ్ కీ. ఓకే, ఒక కీని అండ్ ఒక ఆల్గరిథంని యూజ్ చేసుకొని ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మార్చేస్తుంది. అందుకనంటే అటాకర్కి అర్థం కాకుండా వాటిని అటాక్ చేసినా కూడా మనకు అర్థం కాదు, అర్థం చేసుకోలేడు. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఎన్క్రిప్షన్. ఎందుకు ఎన్క్రిప్షన్ అంటే కాన్ఫిడెన్షియాలిటీ కోసం, సెక్యూరిటీ కోసం, సింపుల్ సెక్యూరిటీ కోసం. అంతే, ఎవరికి అర్థం కావద్దు, వాడు ఎవరు చేంజ్ చేయొద్దు. ఓకే, బ్యాంక్ పాస్వర్డ్స్ ఉంటాయి, ఎవరిని ఉంటాయి, ఎవరిని బట్టి వాళ్ళు తెలిసి ఏమవుతుంది? వాడు డబ్బులు దొబ్బేస్తాడు, రైట్? అలా. నెక్స్ట్ డిక్రిప్షన్ అంటే సైఫర్ టెక్స్ట్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్ అంటే నార్మల్ టెక్స్ట్కి మళ్ళీ కన్వర్ట్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ దిస్ ప్రాసెస్. ఓకే, సో దీని టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ దిస్. చెప్పిన కదా, సిమెట్రిక్ కీ ఉంటుంది, అసిమెట్రిక్ కీ ఉంటుంది. అది సింపుల్ ఎగ్జాంపుల్, సింపుల్ డెఫినేషన్ ఇది కూడా. సో ఈ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్లో సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అంటే, సో సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ ఏంటంటే ఎన్క్రిప్షన్కి డిక్రిప్షన్కి సేమ్ కీ యూజ్ చేశారు అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఎన్క్రిప్షన్కి ఎక్స్ అనే కీ యూజ్ చేసిన అనుకోండి, డిక్రిప్షన్కి కూడా ఎక్స్ అనే కీనే యూజ్ చేసుకుంటా. ఓకే, అంటే ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ఇట్ యూజెస్ ఓన్లీ సేమ్ కీ. ఫర్ బోత్ ప్రాసెసెస్ ఇట్ యూజెస్ సేమ్ కీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్. ఇది ఫాస్ట్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్స్ ఆల్గరిథం ఉంటుంది, AES ఒకటి, DES ఒకటి. అసిమెట్రిక్ కీ అంటే అలా కాదు. సో ఎన్క్రిప్షన్కి ఒక కీ యూజ్ చేసుకుంటుంది, డిక్రిప్షన్కి ఇంకొక కీ యూజ్ చేసుకుంటుంది. ఎన్క్రిప్షన్కి ఏమో పబ్లిక్ కీ, డిక్రిప్షన్కి ఏమో ప్రైవేట్ కీ. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ అసిమెట్రిక్ కీ. సిమెట్రిక్ అంటే ఏంటిది? సేమ్, సిమిలర్. ఓకే, అంటే ఎన్క్రిప్షన్కి డిక్రిప్షన్కి సేమ్ కీ యూజ్ చేసుకుంటుంది. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్. అసిమెట్రిక్ అంటే ఏంటి? డిఫరెంట్ అనమాట. ఇట్ యూజెస్ 2 different keys ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. సో ఫర్ ఎన్క్రిప్షన్ ఇట్ విల్ యూజ్ పబ్లిక్ కీ అండ్ ఫర్ డిక్రిప్షన్ ఇట్ విల్ యూజ్ ప్రైవేట్ కీ. ఇట్ ఈస్ మోర్ సెక్యూర్డ్. సో జస్ట్ మనం నార్మల్గా ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చేస్తేనే సెక్యూరిటీ అంటున్నాం, బాగా సెక్యూరిటీ అంటున్నాం. ఒకవేళ ఎన్క్రిప్షన్కి సపరేట్ కీ, డిక్రిప్షన్కి సపరేట్ కీ, అప్పుడు ఏమవుతుంది? ఇంకా ఎక్కువ సెక్యూరిటీ అనమాట. ఓకే, ఎస్. ఇది ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ ఏంటి? హలో అనుకుందాము. సో ఇది ఏమవుతుంది? ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మారిపోతుంది. ఆ ప్రాసెస్ ఏంటిది? ఎన్క్రిప్షన్. ఓకే, అదేమైంది?
లైక్ KHOR గా మారిపోయింది అనుకో. దిస్ ఇస్ ద సైఫర్ టెక్స్ట్ హియర్. ఈ హలో అనేది సైఫర్ టెక్స్ట్ కూర్ లాగా మారిపోయింది, KHOR. దిస్ ఇస్ ద సైఫర్ టెక్స్ట్. నెక్స్ట్ ఈ సైఫర్ టెక్స్ట్ రిసీవర్కి ఎలా వెళ్ళాలి, ప్లేన్ టెక్స్ట్ లాగా వెళ్ళాలి. అంటే అది ఏం చేసుకోవాలి, డిక్రిప్షన్ జరగాలి, రైట్? సో అక్కడ ఏమవుతుంది, మనకు ఒక కీని యూజ్ చేసుకొని ఈ సైఫర్ టెక్స్ట్ అనేది ప్లేన్ టెక్స్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఇస్ నథింగ్ బట్ హలో. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దిస్ ప్రాసెస్. నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్స్ అండ్ టెక్నిక్స్. ఇప్పుడు చూసుకుందాము మన సబ్జెక్టు క్రిప్టోగ్రఫీ అంటే ఏంటిది, దాని కాన్సెప్ట్ ఏంటి, దాని టెక్నిక్స్ ఏంటో చూసుకుందాం. క్రిప్టోగ్రఫీ మీన్స్ ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఇన్ఫర్మేషన్ బై కన్వర్టింగ్ ఇట్ టు an unreadable ఫార్మ్ సో దట్ ఓన్లీ ద ఇండియన్ పర్సన్ కెన్ అండర్స్టాండ్ ఇట్. అంటే ఒక ఇన్ఫర్మేషన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము, దాన్ని రీడబుల్ ఫార్మాట్ నుంచి అన్రీడబుల్ ఫార్మాట్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము. ఓకే, వీఆర్ ప్రొటెక్టింగ్ అన్ ఇన్ఫర్మేషన్ బై కన్వర్టింగ్ the data into unreadable format so that no other persons, no unauthorized access persons, no third parties data persons, no hackers will understand that information and no one can attack that. That is the cryptography main concept. It helps in achieving the confidential, that means hiding the data. Integrity, that means data cannot be changed, data cannot be modified. Authentication by verifying the identity, by verifying the actual user by biometrics, password, security, encryptions. Next, non-repudiation, sender cannot deny. That means నీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, పక్క ఎంటర్ చేయాలంటే నీకు యాక్సెస్ ఉండదు, ఎంటర్ చేస్తే యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ టర్మ్స్ ఏముంటుంది దీంట్లో అంటే ప్లేన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్కి. యాక్చువల్గా ఈ టాపిక్ మనం ఫస్ట్ చదువుకోవాలి, బట్ లేట్ అయింది, మళ్ళీ ఇవే టాపిక్స్ అనమాట. మనకి ఏముంటుంది సిఎన్ఎస్లో, సిఎన్ఎస్ అంటే ఎందుకు, క్రిప్టోగ్రఫీ అంటే ఏంటిది, లైక్ హైడింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రొటెక్టింగ్ ఇన్ఫర్మేషన్ బై చేంజింగ్ ఇన్ టు అన్రీడబుల్ ఫార్మాట్. సో దాంట్లో ఏముంటుంది నార్మల్గా బేసిక్ టర్మ్స్ ఏంటి, ప్లేన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్, ఎంక్రిప్షన్, డిక్రిప్షన్, సిమెట్రిక్ ఎంక్రిప్షన్, అసిమెట్రిక్ ఎంక్రిప్షన్, అలా అనమాట. ఓకే, లైక్ సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ, అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. ఓకే, ఇవి పబ్లిక్ కీస్, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ, ఎంత మనకు మనం ఏం చదువుకున్నాం అదే ఉంటుంది దీంట్లో. ఓకే, రైట్. నెక్స్ట్ దీంట్లో క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అనమాట. సబ్స్టిట్యూషన్ టెక్నిక్ ఒకటి, ట్రాన్స్పోజిషన్ టెక్నిక్ ఒకటి, స్ట్రీమ్ సైఫర్స్, బ్లాక్ సైఫర్స్. సో నేను ఇవి ఆల్రెడీ వన్ షాట్ వీడియో, లైక్ నార్మల్ వీడియోస్ చేసిన సపరేట్ వీడియోస్, అవి నేను మన డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా. సపరేట్ టాపిక్స్ ఉంటాయి, సబ్స్టిట్యూషన్ టెక్నిక్ అని చెప్పేసి టాపిక్ పెట్టేసి దాని కింద దాని లింక్ ఇచ్చేస్తా, దాన్ని వాచ్ చేసేసేయండి. ఓకే, నేను కామెంట్ సెక్షన్లో కూడా దాన్ని మెన్షన్ చేసి పెడతా లింక్స్. ఆ టెక్నిక్స్ని మీరు చూసేసేయండి వీడియోస్లో. ఓకే, దీంట్లో చెప్పడం కష్టం, లైక్ ఈ పీడిఎఫ్లో నేను నార్మల్గా బోర్డు మీద చెప్పిన అనమాట, అవి చూసేసుకోండి, వాచ్ చేయండి వీడియోస్. నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ ఎందుకు అవసరం అని అంటే అటాకర్స్ నుంచి డేటాను ప్రొటెక్ట్ చేసుకోనికి, సెక్యూరిటీ అచీవ్ చేసుకోనికి, కమ్యూనికేషన్ ప్రొటెక్ట్ చేసుకోనికి, అనాథరైజ్డ్ యాక్సెస్ని ప్రివెంట్ చేయడానికి, బ్యాంక్ పాస్వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు జనరల్ రాసేసేయండి, మీకు అర్థం, మీకు తెలుసు కదా సెక్యూరిటీ ఎందుకు అవసరం అనేది, మీ పాయింట్స్ మీరు రాసేసుకోండి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. జస్ట్ నో వీ హ్యావ్ సీన్ దస్. లైక్ సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీలో ఏం యూజ్ చేసుకుంటాం, అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీలో ఏం యూజ్ చేసుకుంటాం, దానికి డిఫరెంట్ ఉంది. జస్ట్ నో వీ హ్యావ్ సీన్ దట్, లైక్ సిమెట్రిక్ ఎంక్రిప్షన్ అండ్ asymmetric encryption and decryption. Let's see definition means symmetric first కూడా చూసుకుందాము. Symmetric key cryptography uses the same key for encryption and decryption. As we know encryption ఉంటుంది, decryption ఉంటుంది. సో encryption కి decryption కి ఏంటంటే సేమ్ కీస్ ని యూజ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as a symmetric key cryptography. So a process which is used for securing the information. We will carry encryption and decryption. So for encryption and decryption we use the encryption algorithm and the keys. Okay, we use the algorithms and keys, but in this process we use same key for encryption and decryption అని చెప్పి రాయండి. ఓకే, సేమ్ కీ ఫర్ ఎన్క్రిప్షన్, సేమ్ కీ ఫర్ డిక్రిప్షన్. ఇది ఫీచర్స్ ఏంటంటే ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్, సూటబుల్ ఫర్ ఎన్క్రిప్టింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అండ్ రిక్వైర్స్ సెక్యూర్ కీ షేరింగ్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్, లెస్ సెక్యూర్ ఇఫ్ కీ ఈజ్ ఎక్స్పోజ్డ్. ఓకే, మనం ఇక్కడ ఎంక్రిప్షన్కి సేమ్ కీ యూజ్ చేసినాము, డిక్రిప్షన్కి సేమ్ కీ యూజ్ చేసినాము. ఇది ప్రాసెస్. ఇది ఏంటంటున్నాము, ఫాస్ట్ అంటున్నాము, ఎఫిషియంట్ అంటున్నాము, అండ్ హై సెక్యూరిటీ అంటున్నాము, అండ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాకి ఇది సూటబుల్ అయితే అంటున్నాము. బట్ ఒకవేళ కీ అనేది తెలిసిపోయినాక ఏమవుతుంది, ఎన్క్రిప్ట్ అయిపోతుంది, డీక్రిప్ట్ పని అయిపోతుంది. రైట్, దిస్ ఇస్ ద లిమిటేషన్ ఆఫ్ ద సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీలో AES ఒకటి, అడ్వాన్స్డ్ ఎంక్రిప్షన్ స్టాండర్డ్ ఒకటి, DES ఒకటి, డాటా ఎంక్రిప్షన్ స్టాండర్డ్ ఒకటి, అండ్ 3DES బ్లూఫిష్ అల్గోరిథం ఒకటి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. నెక్స్ట్ లెట్స్ సీ ద అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. సో దానికన్నా ఒక డయాగ్రామ్ ఉంది ఇక్కడ, అంటే ప్లేన్ టెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ మారిపోతుంది బై యూజింగ్ వాట్ ఎంక్రిప్షన్ అల్గోరిథం అండ్ కీ. నెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ ప్లేన్ టెక్స్ట్ లా కన్వర్ట్ అవుతుంది, ఎలా, బై యూజింగ్ డిక్రిప్షన్ ప్రాసెస్. ఇది ఎగ్జాంపుల్ దానికి. నెక్స్ట్ అసిమెట్రిక్ కీ అంటే, సో ఇక్కడ ఏముంది మనకు, ప్లేన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మారుతున్నప్పుడు ఏం కీ యూజ్ చేసుకున్నాడు, కీ యూజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ డిక్రిప్షన్ యూజ్ చేసుకున్నప్పుడు ఏం యూజ్ చేసుకున్నాడు, సేమ్ కీ యూజ్ చేసుకున్నాడు. రైట్, చూడండి ఇక్కడ సేమ్ కీ అండ్ కీ. Okay, next let's see asymmetric key cryptography. That means it will use two different keys for separately, encryption key, decryption key.
పబ్లిక్ కీ యూజ్డ్ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ ప్రైవేట్ కీ యూజ్డ్ ఫర్ డిక్రిప్షన్. ఓకే, పబ్లిక్ కీ ఫర్ ఎన్క్రిప్షన్, ప్రైవేట్ కీ ఫర్ డిక్రిప్షన్. దీని ఫ్యూచర్స్ ఏంటి? సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, అసలు ఎవరికి అర్థం కానమాట ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే రైట్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే దీనికి RSA, ECC, DEFI మనకి ఎక్స్చేంజ్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాము, ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ మారుతుంది. ఈ ప్రాసెస్ ఏమంటాం మనం? ఎన్క్రిప్షన్ అంటాం. దీంట్లో యూజ్ చేసుకున్న కీ ఏంటిది? పబ్లిక్ కీ. నెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్ మారుతుంది. దీన్ని ఏమంటాం మనము? డిక్రిప్షన్. దీంట్లో యూజ్ చేసుకున్న కీ ఏంటిది? ప్రైవేట్ కీ. అంటే ఎన్క్రిప్షన్లో మనం యూజ్ చేసుకున్న కీ ఏంటిది? పబ్లిక్ కీ. దీంట్లో యూజ్ చేసుకున్న కీ ఏంటి? డిక్రిప్షన్లో ప్రైవేట్ కీ. దే ఆర్ 2 different keys. దిస్ ఇస్ అబౌట్ ద అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. నెక్స్ట్ స్టెగానోగ్రఫీ. వాట్ ఇస్ స్టెగానోగ్రఫీ? స్టెగానోగ్రఫీ అంటే చాలా సింపుల్. మన మెయిన్ గోల్ ఏంటిది? ఇన్ఫర్మేషన్ మనం హైడ్ చేసుకోవాలి. వీ కెన్ హైడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ అనదర్ ఇన్ఫర్మేషన్. ఆర్ దీని సపోజ్ ఇప్పుడు హలో ఉంది కదా, హలో అనే మెసేజ్ నేను ఏం చేస్తాను అంటే, సపోజ్ ఒక ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్లో నేను హైడ్ చేశాను అనమాట. దిస్ ఇస్ ఇమేజ్. ఈ ఇమేజ్ నేను ఏం చేస్తానంటే హలో అనే ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తాను. హలో అనే మెసేజ్ని హైడ్ చేస్తాను అనమాట. సో దట్ ఈస్ ద స్టెగానోగ్రఫీ. దట్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ hiding an information inside another information, whether the information may be image or audio or video or text. That is called as a steganography. Okay, let's see the definition here. Steganography is a technique of hiding secret information inside another normal harmless looking file such as image, audio, video or text. So నేను యాక్చువల్గా పెట్టే మెసేజ్ ఏంటంటే హలో, బట్ నేనేం చేస్తా, దాన్ని వేరే ఒక ఇమేజ్లో దాన్ని హైడ్ చేస్తాను. రైట్. ఇప్పుడు నేను సెండ్ నుంచి రిసీవర్కి సెండ్ చేసిన, మధ్యలో ఇంకోటి వచ్చింది థర్డ్ పార్టీ వాడు, వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అరే వీడియో ఇమేజ్ పెట్టిన భయం అర్థమవుతుంది. బట్ అక్కడ ఏముంది? ఇమేజ్ కాదు, హలో, ఐ లవ్ యూ అని మెసేజ్ ఉంది, అది వాళ్ళకి తెలియదు. రైట్. దట్ ఈస్ కాల్డ్ ద స్టెగానోగ్రఫీ. దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్టెగానోగ్రఫీ. సో ద అటాకర్ షుడ్ నాట్ ఈవెన్ నోట్ దట్ సీక్రెట్ మెసేజ్. సో వాళ్ళకి అర్థం కాదు అసలు ఆడ సీక్రెట్ మెసేజ్ ఉంది అని చెప్పి వాడు ఐడెంటిఫై చేయలేడు. ఓకే రైట్. నెక్స్ట్ టర్మ్స్ యూజ్ ఇన్ స్టెగానోగ్రఫీ. దీంట్లో మనం ఏం యూజ్ చేసుకుంటాం స్టెగానోగ్రఫీ అంటే? కవర్ ఆబ్జెక్ట్ ఒకటి, సీక్రెట్ మెసేజ్ ఒకటి, స్టిక్ ఒక ఆబ్జెక్ట్ ఒకటి. కవర్ ఆబ్జెక్ట్ అంటే ద ఒరిజినల్ ఫైల్ ఈజ్ యూజ్ టు హైడ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒరిజినల్ ఫైల్ యూజ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ హైడ్ చేసుకుంటాం అనమాట. అలాగే ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, ఆడియో ఫైల్స్ కావచ్చు. సీక్రెట్ మెసేజ్, సో విచ్ వీఆర్ హైడింగ్, మనం ఏమైతే హైడ్ చేసుకుంటున్నామో దాన్ని ఏమంటామంటే సీక్రెట్ మెసేజ్. ద డేటా విచ్ వీఆర్ యాక్చువల్లీ హైడింగ్, లైక్ టెక్స్ట్కి, ఇమేజ్ ఏమైనా కావచ్చు. స్టేగో ఆబ్జెక్ట్, ద ఫైనల్ ఫైల్ ఆఫ్టర్ హైడింగ్ సీక్రెట్ ఇమేజ్. సో ఫస్ట్ ఏం చేస్తున్నా నేను? ఒక ఇమేజ్లో దిస్ ఇస్ ద కవర్ ఆబ్జెక్ట్, కవర్ చేస్తున్నా. ఏం కవర్ చేస్తున్నా? నా సీక్రెట్ మెసేజ్ని, దట్ మీన్స్ నా యాక్చువల్ డేటాని. హలో హెచ్ అనే వర్డ్ పెట్టినా. రైట్. దిస్ ఇస్ ద ఇమేజ్. దీంట్లో నేను హెచ్ అనే వర్డ్ని, ఇది ఇన్ఫర్మేషన్, హెచ్ అనే ఇన్ఫర్మేషన్ హైడ్ చేసిన. రైట్. సో దీన్ని కంప్లీట్గా దీన్ని ఏమంటా అంటే నేను స్టేగో ఆబ్జెక్ట్ అంట. అంటే ఏమైంది? హైడ్ చేసేసిన కంప్లీట్గా. ప్రాసెస్ అయిపోయింది కదా, మన ఫైనల్ అవుట్పుట్ ఏంటిది? ఒక ఆబ్జెక్ట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్టేగో ఆబ్జెక్ట్. ఓకే రైట్. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ హైడ్స్ ద మెసేజ్ హలో ఇన్సైడ్ అన్ ఇమేజ్. మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. మనది కాపీ చేసిన వాడు కూడా హలో 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 అంటుంది వాడు కూడా. ఓకే రైట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కీ రేంజ్ అండ్ కీ సైజ్. సో కీ మనం ఇప్పటిదాకా అన్నాం, ఎన్క్రిప్షన్కి ఒక కీ ఉంటుంది, డిక్రిప్షన్కి ఒక కీ ఉంటుంది, సిమెట్రిక్ అయితేనేమో సిమిలర్. దేనికి? ఎన్క్రిప్షన్కి, డిక్రిప్షన్కి 2 సేమ్ కీస్ని యూజ్ చేసుకుంటుంది. డిక్రిప్షన్ అయితేనేమో పబ్లిక్ కీ ఏమో ఎన్క్రిప్షన్కి, ప్రైవేట్ కీ ఏమో డిక్రిప్షన్కి. రైట్. మరి వీటిలో కీ రేంజ్ ఏంటిది, కీ సైజ్ ఏంటిది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ రేంజెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ సైజెస్ ఉంటాయి. మన కీ రేంజ్ వల్ల డిఫరెన్స్ ఏంటిది అంటే, కీ రేంజ్ ఎక్కువ ఉంటే ఏమైతే, తక్కువ ఉంటే ఏమవుతుంది, ఏది ఎక్కువ సెక్యూరిటీ అనేది ఈ టాపిక్ అనమాట. కీ రేంజ్ మీన్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ కీస్ అవైలబుల్ ఇన్ ఏ క్రిప్టోగ్రఫీ సిస్టమ్. కీ రేంజ్ అంటే ఏంటిది? ఒక క్రిప్టోగ్రఫీ సిస్టంలో నెంబర్ ఆఫ్ పాసిబుల్ కీస్ ఎన్ని ఉంటాయో దాన్ని ఏమంటామంటే కీ రేంజ్ అనమాట. ఓకే. లార్జ్ కీ రేంజ్ ఇస్ ఈక్వల్స్ టు మోర్ పాసిబుల్ కీస్. ఎక్కువ రేంజ్ ఆఫ్ కీ ఉంటుంది, మోర్ పాసిబుల్ వేస్ ఉంటాయి. సో దట్ అటాకర్ కెనాట్ ఐడెంటిఫై దట్, దాన్ని గెస్ చేయలేడు ఆ కీస్ని. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 1x2z, ఓకే, ఈ కీస్ ఉన్నాయి అనుకుందాము. రైట్. ఇప్పుడు అటాక్ చేస్తాడు. దీంతో మనం యూజ్ చేసిన కీ 1 తెలుస్తుందా? తెలియదు. ఓకే. ఇప్పుడు 1 నుంచి ఒక 15 కీస్ ఉన్నాయి అనుకుందాము, 15 or 20 కీస్ ఉన్నాయి అనుకుందాము. ఓకే, 1 to 20 కీస్ ఉన్నాయి అనుకుందాము. దాంట్లో నువ్వు ఏదో ఒక కీ యూజ్ చేసుకుంటావు. ఆ 20 కీస్లో మనమే యూజ్ చేసుకున్న కీ మనకు తెలియకపోతే ఏమవుతుంది? వాడు దాన్ని అటాక్ చేయడు. That means which is more secured anamata. That means if there are more possible keys, that is more secured, and that attacker cannot understand that. The attacker cannot guess the key. Okay, then formula in the chusukundam ikkada. If key size is equal to n bits, key size man n bits anukundamu, a number of possible ways andante key range is equals to 2 power n possible ways. Suppose n is equals to 2 anukundamu, 2 power 2 is equals to 4 possible ways. Suppose ikkada 4 bit key anukundamu, daniki 2 power 4 and 2 power n possible ways kada. 2 power 4 is equals to 16 possible keys untayi anamata. 16 keys untayi diniki. ఆ 16 కీస్లో మనము ఏదైనా కీని యూజ్ చేసుకుంటాము. మనకు అప్పుడు ఏమవుతుంది, మనం ఏం కీ యూజ్ చేసుకున్నామో తెలియదు. సపోజ్ వాడు 16 కీస్ని ట్రై చేసిన అనుకో, మేబీ ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కువ కీస్ ఉన్నాయి అనుకో, అన్నింటిని ట్రై చేస్తారా, చేయలేడు. రైట్, అలా అనమాట.
Okay, so more keys is equals to stronger security and అర్థం. Next, key size. Key size is the length of the key used in encryption measured in the bits like 56 bit or 128 bit. Suppose a key ఉంది x ఉంది. So x కి ఎన్ని బిట్స్ ఉంటాయి? That means the length of the key, that is called as the key size. దాంట్లో మనం ఎలా మెజర్ చేస్తామంటే 56 బిట్స్, 28 బిట్స్, 128 బిట్స్, 256 బిట్స్ అని చెప్పి మెజర్ చేస్తాం అనమాట. ఒకవేళ లార్జర్ కీ లెంత్ ఉందనుకుంటే, లార్జర్ కీ సైజ్ ఉందనుకో, స్ట్రాంగ్ సెక్యూరిటీ, మోర్ సెక్యూరిటీ అనమాట. ఓకే, స్మాలర్ కీ సైజ్ ఉంటే ఈజీగా బ్రేక్ అవుతుంది, ఈజీగా అటాక్ చేయగలుగుతారు. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ డిఎస్ అల్గోరిథంకి ఏమో 56 బిట్, 3DESకి ఏమో 112 or 168, AESకి ఏమో 128 to 198 to 56 బిట్స్ ఇవ్వను అనమాట. RSAకి 1024. దీంట్లో ఏది ఇప్పుడు చెప్పండి, ఏది హై సెక్యూర్డ్? RSA హై సెక్యూర్డ్, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కీ సైజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ కీసెస్ అనేవి ఎక్కువ, లెంత్ ఆఫ్ ద కీస్ మోర్ దెన్ సెక్యూరిటీ ఆల్సో మోర్. సో రిలేషన్షిప్ బిట్వీన్ ద కీ రేంజ్ అండ్ కీ సైజ్ అని అంటే ఇఫ్ కీ సైజ్ ఇంక్రీజెస్, కీ రేంజ్ ఆల్సో ఇంక్రీజెస్, అంతే కదా. కీ లెంత్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, కీ రేంజ్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ ఏ 128 బిట్ హ్యాస్ 2 power 128 పాసిబుల్ కీస్, రైట్. 256 బిట్ హ్యాస్ 2 power 256, అంటే 2 power 128 పెద్దదా, 2 power 256 పెద్దదా? 2 power 256 ఇస్ బెటర్ దాన్ ద 2 power 128. అంటే ఇక్కడ ఏమైంది, సపోజ్ 128 ఉంది ఇనిషియల్గా, 128 నుంచి 256 పెరిగిపోయింది అంటే అప్పుడు ఏమవుతుంది, పాసిబుల్ వేస్, పాసిబుల్ కీస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. దట్ మీన్స్ మోర్ సెక్యూర్డ్. ఓకే, సెక్యూరిటీ అనేది ఎక్కువ. ఓకే, ఎందుకు అవసరం ఇదంతా? డిటర్మెంట్ సెక్యూరిటీ లెవెల్, టైమ్ టు బ్రేక్ ఎన్క్రిప్షన్ ఇదంతా అనమాట. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్, ట్రాన్స్పోర్షన్ టెక్నిక్ చూసుకుందాము. సబ్స్టిట్యూషన్ టెక్నిక్ అని అంటే ఇట్ ఇస్ టెక్నిక్ వే ఇట్ రీప్లేసెస్ ఈచ్ క్యారెక్టర్ ఆఫ్ ద ప్లేన్ టెక్స్ట్ విత్ అనదర్ టెక్స్ట్. ఇది ఏమవుతుంది అంటే ప్రతి క్యారెక్టర్ అనేది ఇంకొక క్యారెక్టర్తో రీప్లేస్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు హెచ్ ఉంది కదా, ఈ హెచ్ అనేది ఎక్స్తో రీప్లేస్ అవ్వడము. నెక్స్ట్ ఈ ఉంది అనుకుందాము. ఓకే, ఈ అనేది వైతో రీప్లేస్ అవ్వడము. సో ఒక మన మెసేజ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ అనేవి వేరే అదర్ క్యారెక్టర్స్తోనే రీప్లేస్ అవుతాయి అనమాట. సో ఓకే, ఇన్ ఏ మెసేజ్ ఈచ్ క్యారెక్టర్ కెన్ బి రీప్లేస్డ్ బై ద అదర్ క్యారెక్టర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సబ్స్టిట్యూషన్ టెక్నిక్. ఓకే, అది ఇక్కడ పొజిషన్ చేంజ్ అవ్వదు. హెచ్ ఉంది కదా, హెచ్ ఫస్ట్లోనే ఉంటుంది, ఎక్స్ ఫస్ట్ పొజిషన్లోనే ఉంటుంది, ఈ సెకండ్ పొజిషన్లోనే ఉంటుంది. సో ద పొజిషన్ కెనాట్ బి చేంజ్డ్ బట్ ద క్యారెక్టర్స్ ఆర్ గోయింగ్ టు బి చేంజ్డ్. దట్ ఈస్ అబౌట్ ద సబ్స్టిట్యూషన్ టెక్నిక్. దట్ మీన్స్ సబ్స్టిట్యూట్ అవుతున్నాయి వేరేవి. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకొని ప్లేన్ టెక్స్ట్ ఏమైంది, ఇక్కడ హలో అయింది, బట్ సైఫర్ టెక్స్ట్ ఏమొచ్చింది మనకి ఇక్కడ KHOOR. ఇందులో ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి 5 ఉన్నాయి, రైట్, అలా అనమాట. ఓకే, అదే ఒక సీజర్ సైఫర్ ఒకటి దీంట్లో సబ్స్టిట్యూషన్ టెక్నిక్లో. నెక్స్ట్ మోనో ఆల్ఫాబెటిక్ సైఫర్ ఒకటి, ప్లే ఫీల్డ్ సైఫర్ ఒకటి, పాలీ ఆల్ఫాబెటిక్ సైఫర్ ఒకటి, నెక్స్ట్ వన్ టైం ప్యాడ్ ఒకటి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్ అనమాట. నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ కింద ఏంటంటే ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ రీఅరేంజ్ ద పొజిషన్స్. ఇక్కడ ఏమవుతాయనంటే ఫస్ట్ మన సబ్స్టిట్యూషన్లో ఏమైంది, పొజిషన్ చేంజ్ అవ్వాలి, క్యారెక్టర్స్ అనేవి చేంజ్ అయినాయి. బట్ ఇలా అందులో కాదు, ఇక్కడ ఏమవుతాయంటే పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సపోజ్ ఇక్కడ హలో వరల్డ్ ఉంది కదా, క్యారెక్టర్స్ చేంజ్ అవ్వకు, దీంట్లో క్యారెక్టర్స్ చేంజ్ అవ్వకుంటే ఏమైంది, ఇక్కడ ఈ పొజిషన్ ఉంది కదా, ఫస్ట్ హెచ్ ఉంది, నెక్స్ట్ ఈ ఉంది, బట్ ఇక్కడ ఏమైంది, సైఫర్ టెక్స్ట్లో ఈ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. అంటే పొజిషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్ విల్ బి చేంజ్డ్ ఇన్ ద ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్. ఓకే, రైట్, అంటే ఆర్డర్స్ అన్నది చేంజ్ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ ద ట్రాన్స్పోజిషన్ టెక్నిక్. దాంట్లో రైల్ ఫెన్స్ సైఫర్ ఒకటి, కల్యూమినర్ ట్రాన్స్పోజిషన్ ఒకటి, సింపుల్ ట్రాన్స్పోజిషన్ ఒకటి. ఇవి మీకు సపరేట్గా నేను వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ప్రాపర్ ఎక్స్ప్రెషన్ అనేది బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన, అవి క్లియర్గా మీకు అర్థమైపోతుంది, లైక్ ప్రతిదీ అర్థం చేసుకోవచ్చు దాంట్లో. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ CNS. ఐ గెస్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. ఒకవేళ మీకు నచ్చుంటే లైక్ చేయండి. ఐ హోపింగ్ 200+ లైక్స్ ఫర్ దీస్ వీడియోస్. అండ్ షేర్స్ కూడా చేయండి, ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలి. అండ్ నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ తీసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.